తెలుగు ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు మనతో పాటు ఉన్నారు వర్స్టైల్ టాలెంటెడ్ సెలబ్రిటీ, హీరోగా, అలానే డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా 24 క్రాఫ్ట్ల మీద కమాండ్ ఉన్నటువంటి వ్యక్తి సురేష్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? తెలుగు ప్రేక్షకులు నమస్కారం. ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. ఇలా చూసి మిమ్మల్ని షాక్ అయ్యాము. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, దీని వెనక ఉన్న కష్టం ఏంటి, ఎందుకు ఇలా చేంజ్ అవ్వాలనుకున్నారు? అన్ని రకాల వేషాల్లోనూ చూసేశారు నన్ను తెలుగు ప్రేక్షకులు. ఒక చేంజ్గా ఫిజికల్ ఫిట్నెస్తో కనపడదామని చిన్న ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఈరోజు సినిమాలు చూస్తుంటే హీరో కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ అందరూ కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ప్లస్ ఈరోజు డైరెక్టర్లు మీట్ అయినా కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి ఏంటి జిమ్కి వెళ్ళడం లేదా అని క్యాజువల్గా మాట్లాడడంతో ఇది ఒక అవసరం అనే ఒక ఫీలింగ్ కలిగింది. దాంతో నేనేమనుకున్నానంటే సరే ఓకే, ఒక బ్రేక్ తీసుకున్నాం, దీని అంచులు ఏమిటో చూసేద్దాం అని ఒక దృక్పథంతో స్టార్ట్ అయ్యి ఐ డిడ్ నాట్ వాంట్ టు బికమ్ మస్కులర్, ఐ డిడ్ నాట్ వాంట్ టు బికమ్ వస్తాదో పైల్వానో అవ్వాలని అవ్వలేదు, ఇది స్టార్ట్ చేయలేదు. ఇది ఐ వాంటెడ్ టు బికమ్ ఫిజికల్లీ ఫిట్, ఫిజికల్లీ ఫ్లూయిడ్ అండ్ హెల్తియర్. ఓకే, దానివల్ల నంబర్ ఆఫ్ ఇయర్స్ పొడిగిస్తామని కాదు, క్వాలిటీ ఆఫ్ లివింగ్ బెటర్ అవుద్దని. ఇప్పుడు మార్నింగ్ లేవగానే ఏదో కాలు నొప్పి నడుము నొప్పితో మనం అబ్బా అనడం మామూలు, బట్ దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేసి దాన్ని ఎట్లా అధిరోహించి దాన్ని హౌ డు యూ టేక్ దట్ అండర్ కంట్రోల్ అని దీంతో రీసెర్చ్ అంతా చేసి డాక్టర్లు ఇంటర్వ్యూలు చూసి చదివి ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్స్ మాట్లాడడం విని ఇవన్నీ చూసుకొని అండ్ ప్లస్ సో మచ్ ఇన్ఫర్మేషన్ ఆన్ గూగుల్ ఇవన్నీ చూసి నేను నా శరీరానికి నా వయసుకి నా ఫిజిక్కి తగినట్టు, ఎందుకంటే దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిజిక్, ఎక్సోమార్ఫిక్, ఎండోమార్ఫిక్ అని. ఇప్పుడు సన్నగొన్న మనిషికి బ్రహ్మాండమైన కండలు ఉండొచ్చు బ్రూస్లీ లాగా, ప్లస్ ఒక లావాటి మనిషి చూడడానికి వస్తాదిలాగా ఉంటాడు, బట్ తను వెయిట్స్ మోయలేడు, స్ట్రెంత్ ఉండదు. సో ఇవన్నీ అర్థం చేసుకొని అనలైజ్ చేసి సైంటిఫిక్గా దీన్ని అప్రోచ్ అవ్వాలని చెప్పి టుడే ఐ ఫాలో లిటిల్ బిట్ ఆఫ్ యోగా, లిటిల్ బిట్ ఆఫ్ క్యాలిస్థెనిక్స్, లిటిల్ బిట్ ఆఫ్ పిలాటిస్, లిటిల్ బిట్ ఆఫ్ స్ట్రెంత్ ట్రైనింగ్, వెయిట్ ట్రైనింగ్. సో స్ట్రెంత్ ట్రైనింగ్ వేరే, వెయిట్ ట్రైనింగ్ వేరే. స్ట్రెంత్ ట్రైనింగ్ ఈజ్ అబౌట్ యూ అగేన్స్ట్ యువర్ ఓన్ స్ట్రెంత్. ఓకే, అంటే పుషప్స్ కానీ పుల్అప్స్ కానీ, అంటే నీ వెయిట్ని ఎలా పుల్అప్ చేసుకుంటున్నావు, నీ వెయిట్ నువ్వు పుల్అప్ చేయాలంటే నీ వెయిట్ తగ్గించాలి, లేకపోతే చేతులకు ఆ స్ట్రెంత్ ఉండదు. సో అలాంగ్ విత్ దట్ కమ్స్ యువర్ డయట్. ఈరోజు 70% ఆఫ్ యువర్ ఫిజికల్ వెల్ బీయింగ్ డిపెండ్స్ ఆన్ యువర్ డయట్. ఓకే, ఈరోజు డయట్ అంటే ఆయిల్ తక్కువ తినడం, ప్లస్ చెత్త పదార్థాలు తినడం. చెత్త అని అంటే నాకు నాగేశ్వరరావు గారు జ్ఞాపకం వస్తారు. నాగేశ్వరరావు గారు ఎందుకు జ్ఞాపకం వస్తారంటే, నేను ఒక సినిమా చేశాను క్రాంతి కుమార్ గారి డైరెక్షన్లో, ఆయనతో సినిమా చేశాను. దాంతో ఫ్రెండ్షిప్ బాగా కుదిరిపోయింది ఆయనతో. ఓకే, నాకు ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే భలే ఇష్టం. ఒకసారి మీనా కడుపుతో గుడ్డతో చేస్తారు కదండి, ఇది బల్క్గా చేయడానికి. సో అమ్మాయి నడుచుకుంటూ పట్టుకుంటూ వచ్చింది. వెంటనే నాగేశ్వర చూసి ఏంటి అని అన్నారు. సార్ దీంట్లో ఏదో విదేశీ హస్తం ఉంది సార్ అన్నాను నేను. అంటే పక్కన నవ్వాడు. ఓ నవ్వి ఆయన సురేష్ బా టైమింగ్ భలే ఉందా నీలో, రాదా కూర్చో అని చెప్పి అప్పటి నుంచి మేము ఫ్రెండ్స్ లాగా. ఆ తర్వాత ఒక 2 సినిమాలు చేశాను సార్ నాగేశ్వర గారితో. ఆయన అమితమైన గౌరవం అండి ఆయన అంటే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన డాన్సులు అంటే భలే ఇష్టం, ఆయన రొమాన్స్ అంటే భలే ఇష్టం, అండ్ ప్లస్ ఆయన నడక అంటే బాగా ఇష్టం. హీ వాజ్ ఫస్ట్ రొమాంటిక్ హీరో ఆయన. అండ్ ప్లస్ ఆయనలో ఇంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందని ఆయన చాలా సైలెంట్గా జోకులు వేస్తాడండి ఆయన. మీకు ఆ తర్వాత ఈయన వేసింది ఈ జోక్ అని అనిపిస్తుంది. సైలెంట్గా ఉంటాడు ఆయన. మనం నవ్వుతుంటాం, క్రాంతి కుమార్ ఏంటి సార్ నవ్వుతున్నాం ఏంటి సార్ చూడు ఎంత సీరియస్గా ఉన్నారు, సారే కదండి జోక్ వేసి వాళ్ళు చెప్పలేము. సో ఇట్లా ఐ హ్యాడ్ అ లవ్లీ రిలేషన్షిప్. ఓకే, ఎందుకు చెత్తనేవాడంటే లంచ్ టైంలో మేము బిర్యానీలు తినేస్తుంటే చెత్త తింటున్నారు మీరు అని వెళ్ళి ఆయన స్ప్రౌట్స్ అది ఇది తినేవాడు ఆయన. యూస్ టు బి వెరీ హెల్త్ కాన్షియస్ అండి. ఓకే, సో నేను ఒకసారి అడిగాను, సార్ కడుపు నిండుతుంది సార్, కడుపు ఎంత నిండక్కర్లేదు, ఎంత నిండితే చాలు అనేవాడు ఆయన. సో అప్పుడు అర్థం కాని చాలా విషయాలు ఇప్పుడు మెల్లమెల్లగా అర్థం అవుతున్నాయి. సో యూ నీడ్ టు ఈట్ రైట్, యూ నీడ్ టు ఈట్ వాట్ ఈస్ రైట్ ఫర్ యువర్ బాడీ. ఈరోజు నా దృష్టిలో అండి, సారీ ఫర్ సేయింగ్, చాలామంది మ్యానుఫ్యాక్చరర్లు నన్ను తిట్టుకోవచ్చు, బట్ ఎనీథింగ్ మేడ్ ఇన్ ఫ్యాక్టరీ ఈజ్ పాయిజన్ టు యూ అండ్. గ్రేట్, మంచి మాట సార్. ఈరోజు మీరు చిప్స్ కానివ్వండి, మురుమురేలు, కురుకురేలు, బురుబురేలు, అవన్నీ ఎనీథింగ్ మేడ్ ఇన్ ద ఫ్యాక్టరీ ఈజ్ బ్యాడ్ ఫర్ యూ.
అది బల్లగుద్ది చెప్తానండి మీకు. మనం ఇంట్లో గోధుమలు తీసుకొని దాన్ని రుబ్బి పిండి చేసుకొని దాంతో మనం చపాతీలు తీసుకుని అంతకంటే శ్రేష్టం వేరేం లేదండి. జవార్ రోటీ కానీ లేకపోతే ఓట్స్, న్యాచురల్ ఓట్స్ కానీ ఇవన్నీ తినడం అంతకంటే శ్రేష్టం వేరేది లేదు. ఓకే. ఈరోజు దంపుడు బియ్యం అంటాం కానీ అన్పాలిష్డ్ రైస్ అంటాం కానీ వాటికంటే శ్రేష్టం వేరేం లేదు. ఈ ట్రాన్స్ఫర్మేషన్కి ఉపయోగపడిన డేట్ ఏంటి మీది? నేను బ్రేక్ఫాస్ట్కి ఫస్ట్ నేను లేచిన వెంటనే అండి విత్ ఇన్ 1 hour యూఆర్ నాట్ సపోజ్ టు టేక్ ఎనీ కాంప్లెక్స్ ఫుడ్ అండి. కాంప్లెక్స్ ఫుడ్ అంటే ఈ మసాలాలు, కారాలు, అవి ఇవి, దీస్ ఆర్ కాల్డ్ కాంప్లెక్స్ ఫుడ్స్. ఓకే. ఈ 1 hourలో నేను వాటర్, గ్రీన్ టీ తప్ప వేరేం తీసుకోనండి. వెదర్ ఒక 6 గంటలకు లేచానంటే 7 గంటల వరకు ఐ డోంట్ టచ్ ఎనీథింగ్. 7 o'clockకి ఒక అరటిపండు కానీ వేరే ఏదైనా ఒక యాపిల్ కానీ అట్లా ఫ్రూట్, ఎనీ ఫ్రూట్, ఏమి లేదంటే టొమాటో తినేస్తాను. సమ్ ఫ్రూట్, సమ్ సస్టెనెన్స్. తర్వాత ఒక 9 o'clockకి నేను ఎగ్ వైట్స్, ఆ తర్వాత ఓట్స్ కానీ, తర్వాత సీరియల్ కానీ, బ్రేక్ఫాస్ట్ సీరియల్ కానీ, సీరియల్ వేరే దారి లేదు, దట్ ఈస్ ఆల్సో మేడ్ ఇన్ ద ఫ్యాక్టరీ. సో అది ఎప్పుడన్నా ఒకసారి, బట్ మోస్ట్లీ స్టీమ్డ్ వెజిటబుల్స్. ఓకే. స్టీమ్డ్ వెజిటబుల్స్ అండ్ ఎగ్ వైట్స్ ఇది కంపల్సరీ ఉండాలండి బ్రేక్ఫాస్ట్లో. ఆ తర్వాత లంచ్కి ఐ హ్యావ్ పుల్కాలు కానీ, పుల్కాలు వారానికి 2 రోజులే, లేకపోతే వారానికి ఒకరోజు ఇంత అన్నం. సండే అయితే ఇంత బిర్యానీ రైస్, ఎందుకంటే సండే ఇస్ చీట్ డే కాబట్టి. అండ్ ప్లస్ గ్రిల్ చికెన్ కానీ, గ్రిల్ ఫిష్ కానీ, గ్రిల్డ్ వెజిటబుల్స్ కానీ, ఇది అంటే మధ్యాహ్నం కడుపు నిండా తింటాను నేను, ఇంకా నేను తినలేననే వరకు తింటాను. అక్కడ నుంచి బ్రేక్ 16 hours ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఓకే. సో నెక్స్ట్ మధ్యాహ్నం 1 గంటకి స్టాప్ అయ్యానంటే మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ 7 o'clockకి. అప్పటి వరకు ఇంకా ఏమీ టచ్? నథింగ్, ఓన్లీ వాటర్, లిక్విడ్స్. ఎప్పుడన్నా ఇంకా మరీ ఆరాటం ఎక్కువైందంటే నిమ్మకాయ పిండుకొని మజ్జిగ తాగుతాం, పల్చటి మజ్జిగ. సో అది మార్చింది మీ మొత్తం ఒక అది ఇంత తక్కువ టైంలో. అవునండి, 5 months పీరియడ్ కదా. నేను ఎప్పుడైతే 5 months అండి, 6th month కాబోతుంది, ఆల్మోస్ట్ 21 kg లాస్ అయ్యాను. ఇప్పుడు ఎంత ఉంది సార్ వెయిట్? ఇప్పుడు 88 ఉన్నానండి. ఓ 115 దాకా నాకు తెలిసి. అవునండి, అవును, 115 kg నుంచి బాగా వెయిట్ ఉన్నాను. ఓకే. అంటే వెయిట్ చూసి ఏమిటి సురేష్ రిలాక్స్ అయిపోయావా, ఏమిటి సినిమాలు యాక్ట్ చేయడం లేదా, ఇటువంటి కమెంట్లన్నీ వచ్చి చిన్న బెంబేలు ఎత్తిపోయి మనం మారాలి అని దృక్పథంతో. గ్రేట్ సార్. సో ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల ఏమవుతుందంటే బాడీలో ఉన్న ఫ్యాట్ స్టార్ట్స్ బర్నింగ్ అండ్ బికమ్స్ ఎనర్జీ. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఎందుకంటే మనం ఈ 3 పూట్ల తినడాల వల్ల ఏమవుతుందంటే మనకు బాడీకి ఆల్రెడీ అక్యుములేట్ అయి ఉన్న ఫ్యాట్ కానీ ఎనర్జీ కానీ ఎక్స్పెండ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. సో వీఆర్ గివింగ్ ద బాడీ రెస్ట్ ఫ్రమ్ ఈటింగ్, సో దట్ వాట్ ఎవర్ ఈస్ ఇన్సైడ్ ద బాడీ is being used, is burnt as energy. So that is the secret of it. So first time నేను ఓకే మనం దీంట్లోకి వెళ్ళాలి అన్నప్పుడు ఫస్ట్ డిసైడ్ చేసుకునేదంటే ఎంత టైం మనం తినకుండా ఉండగలమని ఫస్ట్ నేను టెస్ట్ పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ 3 days నిమ్మకాయ నీళ్ళు, మామూలు నీళ్ళు, నిమ్మకాయ నీళ్ళు, మామూలు నీళ్ళు. బాడీని ప్రిపేర్ చేశారు అయితే? బాడీని ప్రిపేర్ చేశాను. దాంట్లోనే ఒక 6 kg తగ్గానండి. డాక్టర్లు బెంబేలు ఎత్తిపోయి నేను డాక్టర్కి ఫోన్ చేసి చెప్పాను 6 kg తగ్గాను తెలుసా, పిచ్చోడు చచ్చిపోతావు నువ్వు అది అని చెప్పి ముందు ఫస్ట్ యూ స్టార్ట్ ఈటింగ్ ప్రాపర్లీ అని చెప్పి, సరే ఓకే రైట్, ఇది కొంచెం మరీ ఎక్కువ చేయకూడదు, ఓకే ఇదొక బూస్ట్కి, ఒక స్టార్ట్కి ఇట్స్ ఎ గుడ్ స్టార్ట్ అని. ఐ డోంట్ అడ్వైస్ దిస్ ఫర్ ఎనీబడి, ఇట్స్ నాట్ గుడ్. ఓకే. అండ్ 4th day నుంచి నేను ఐ స్టార్టెడ్ వాకింగ్. ఫస్ట్ వాకింగ్ అంటే ముందు 5 నిమిషాలు వాకింగ్, ఆ తర్వాత 10 నిమిషాలు వాకింగ్. ఈరోజు 20,000 steps చేస్తున్నాను. 20,000 steps అంటే ఆల్మోస్ట్ 18 kilometers. సో పర్ డే 18 kilometers ఇస్ మై టార్గెట్. సో ఇది కాకుండా 1 day ఆఫ్ యోగా అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, 1 day ఆఫ్ వెయిట్ ట్రైనింగ్. కెరీర్ మీరు 17 years స్టార్ట్ చేశారని చెప్పారు కదా. అవును. 17 అంటే నాకు తెలిసి 40+ కెరీర్ ఉంది. 42, ఇప్పుడు 59 నాకు. ఓకే. 42 years ఇండస్ట్రీలో ఉన్నాను. ఈ 42 years కెరీర్ని ఒకసారి వెనక్కి తీసి చూసుకుంటే ఏమనిపిస్తుంది సార్ మీరు కెరీర్, సినీ జీవితం ఏమనిపిస్తుంది? తమిళ సినిమాలు ఎక్కువ చేశారు కదా స్టార్టింగ్? అవునండి, స్టార్టింగ్లో 100 సినిమాలు పైగా తమిళ్ చేశాను నేను. దాంట్లో ఏమిటంటే నేను ఒక రొమాంటిక్ హీరోగా, అప్పుడు ఇళయ కాదల్ మన్నన్ అని పిలిచేవాళ్ళు, అంటే యంగ్
లవర్ బాయ్ అని. ఓకే. అప్పుడు కాదల్ మన్నన్ వచ్చి కమల్ హాసన్. కమల్ హాసన్ గారు. సో యంగ్ లవర్ బాయ్ పిలిచేవాళ్ళు. ఎందుకో నాకు అది రుచించేది కాదు. ఎందుకంటే నేను వచ్చింది యాక్టర్ అవ్వడానికి. ఎందుకు ఒక బాక్స్లో వేసేసారు నన్ను, దీంట్లోంచి మనం బయటికి రామనే తాపత్రయంతో నేనేం చేశానంటే, నేను ఇంకా లవ్ సినిమాలు ఎక్కువైపోయినాయి, నేను వేరే కథలు ఉంటే చెప్పండి అని ఆల్రెడీ ఒక ఇద్దరు అడ్వాన్స్లు ఇచ్చి కథ చెప్పి నేను కథ మార్చుకోండి ప్లీజ్ అని అంటే, లేదండి మేము వేరే ఎవరన్నా చూసుకుంటాం అన్నారు. సరే ఒక అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయాలి. సో అప్పుడు 8-9 సినిమాలు తిరిగి చూస్తే ఒకటి కూడా లేదు. అప్పుడు ఐ మేడ్ అ కాన్షియస్ ఎఫర్ట్, ఓకే మనం వచ్చిన చేసుకుంటే వెళ్ళాలి, వద్దనుకుంటే రావట్లేదని. అప్పుడు తెలుగు ట్రై చేయడం స్టార్ట్. అప్పటి వరకు మధుసూదరావు గారి సినిమా చేశాను నేను, 2 జళ్ళ సీత, అటువంటి సినిమాలన్నీ చేశాను. ప్లస్ పెళ్ళిడి పిల్లలు బాపు గారి డైరెక్షన్లో చేశాను. బట్ అవి పెద్దగా వర్కౌట్ అవ్వాలి, పెద్దగా ఆడలేదు. సో ఈసారి నాయుడు గారు సడన్గా పిలిచి పుట్టింటి పడుచది చెయ్యాను. అప్పుడు కృష్ణమూర్తి గారిని, ఆయన హీ వాజ్ ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఓకే. సో ఆయన చేత కథ చెప్పించారు. నాకు ఎందుకో అది లేడీస్ సినిమా కదా, మనకి ఏముంది చేయడానికి అని ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే హీరో ఉంటాడు, అమ్మాయితో ఆప్యాయంగా ఉంటాడు, సడన్గా పనికని వెళ్తాడు, ఇక్కడ అత్త వాళ్ళు రాసి రంపాన్ని పెడతారు, అది ట్రాజడీలో ఫినిష్ అవుద్ది. సో అది ఈ సినిమాలో ఏముంది మనం చేయడానికి అని వెళ్ళి ఆలోచిస్తే, ఇంతకుముందు చేసిన మంచి కాంబినేషన్ అనుకున్న సినిమాలు ఆడలేదు. ఇది ఆల్రెడీ ఇంకో లాంగ్వేజ్లో పెద్ద హిట్ అని చెప్పారు. సో అప్పుడు ఒక సీనియర్ ఆర్టిస్ట్ చెప్పిన మాట నాకు జ్ఞాపకం వచ్చింది. ఒకటి, సినిమా నీ వల్ల ఆడాలి, లేదా ఆడే సినిమాలో నువ్వు ఉండాలి. తిరిగి చూస్తే నాయుడు గారి సినిమా పీక్లో ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఒక గ్యారంటీడ్ స్క్రిప్ట్ ఆల్రెడీ ఒక లాంగ్వేజ్లో హిట్ అయింది. సరే ఓకే రైట్ చేద్దామని నేను నెక్స్ట్ నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను చేస్తాను సార్, బట్ ఈసారి కొంచెం పెద్ద వేషాలు ఇవ్వండి సార్, మంచి వేషాలు ఇవ్వండి సార్, నువ్వు బాగా చేయి, నీకు నువ్వు వద్దరుగా వరకు మంచి వేషాలు ఇస్తాను, నేను ఛాలెంజ్ చేసే వేషాలు ఇస్తాను. ఏ మాట కమాట చెప్పుకోను. నాయుడు గారు గేమ్ వండర్ఫుల్ రోల్స్. ఆ తర్వాత అక్కా చెల్లెలు కానీ, ఆ తర్వాత సూరిగాడు కానీ, పరువు ప్రతిష్ఠ కానీ, ప్రేమ విజేత కానీ, ఆల్ అమేజింగ్ ఫిల్మ్స్, అమేజింగ్ క్యారెక్టర్స్. అక్కడ చాలా నేర్చుకున్నాను నేను. ఓకే. పర్ఫార్మెన్స్ల గురించి వాటి గురించి. ఎందుకంటే తమిళ్లో ఏముంది పర్ఫార్మెన్స్ అంటే లవ్లీగా చూడాలు, తర్వాత టైమింగ్లో లవ్ డైలాగులు చెప్పడాలు, టైమింగ్లో లుక్కులు ఇచ్చుకోవడాలు, ఆ తర్వాత బాధపడినట్టు ఫీల్ అవడాలు, లవ్ ఫెయిలియర్ అప్పుడు. దీస్ ఆర్ ఆల్ స్టాండర్డ్ ఎమోషన్స్. ఈ స్టాండర్డ్ ఎమోషన్స్ దాటి రియల్ ఫీలింగ్స్, రియల్ ఎమోషన్స్ ఇటువంటి క్యారెక్టర్లు చేసినప్పుడు నేర్చుకోగలిగాను నేను. ఓకే. నాకు పెద్ద టీచర్ ఎవరంటే కోడి రామకృష్ణ. ఎందుకంటే అల్లరి పిల్లలో ఆయన కామెడీ నేర్పించారు. ఆయన యాక్ట్ చేసిన దాంట్లో మనం ఒక 10% చేస్తే మీరు మంచి యాక్టర్ అనిపించుకోవచ్చండి. ఓకే. అండ్ ప్లస్ దొంగాట. అవును. ఒక విలన్ అంటే పాలిష్డ్ విలన్గా ఎట్లా ఉండాలో ఆయన పిక్చరైజ్ చేయడం, ఆయన చెప్పడం, ఆయన వర్ణించడం, మీరు వెళ్ళిపోతారు ఆ క్యారెక్టర్లోకి. సో అందుకే దొంగాట సినిమా నాకు అంత పేరు ఎందుకు వచ్చిందంటే, అది కత్తి మీద సాగు లాంటిది. హీరోనా విల్లనా ఏమిటి. అవును, మీరు కాంబినేషన్ కూడా సౌందర్య గారు, మీరు ప్లస్ ఇంకొక క్యారెక్టర్ మంచి డ్రెస్సులు వేసుకున్నాడు, బాగున్నాడు చూడడానికి, మరి ఇట్లా ఉన్నాడు ఏంటి క్యారెక్టర్ అని 2 టైప్స్ అనిపించాయి. చాలామంది మగవాళ్ళకి నచ్చింది ఆ క్యారెక్టర్. సార్ భలే ఖతర్నాక్గా చేశారు సార్ అని. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ కోడి రామకృష్ణ గారి దగ్గర నేను స్టూడెంట్గా ఉన్నందుకు. ఓకే. సో ఇట్లా తెలుగు ఇండస్ట్రీలో పుట్టింటి పడిచేరుతో స్టార్ట్ అయింది. అదే టైంలో నాకు మామాశ్రీ అని రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి, రామోజీ ఫిల్మ్స్ నుంచి ఆఫర్ రావడం జరిగింది. పద్మాలయ నుంచి అల్లరి పిల్ల ఆఫర్ రావడం జరిగింది. సో 3 సినిమాలు ఒక 1 నెల 2 నెలల రిలీజ్లో గ్యాప్లో 3 సినిమాలు ఆడడం. పెద్ద బ్యానర్లు 3 కూడా. అవును. సో దాంతో తెలుగులో కెరియర్ స్టార్ట్ అయింది. ఇంకొకటి నేను విన్నది, ఒక సినిమాలో ఏదైనా సీను రీషూట్ చేయటమో లేకపోతే ఏదన్నా జరిగితే ఒక రోజు 2 రోజులు రీషూట్ చేయటం వేరు. బట్ అమ్మోరు సినిమా ఏంటి, సినిమా మొత్తం రీషూట్ చేశారంటే ఏంటి, ఏం జరిగింది సార్ అది? ఏమైందంటే ఫస్ట్ ఒక కథ అనుకున్నారు. ఆ కథకి చిన్న కదా. అవును. విలన్గా చేశాడు దాంట్లో. ఓకే. సో అది ఒక స్పిరిచువల్ ఫిల్ము, మైథలాజికల్ ఫిల్ము, అమ్మోరు సినిమా, అది ఇది మొత్తం. ఎందుకో మన ప్రొడ్యూసర్ గారికి అది ఫినిష్డ్ ప్రోడక్ట్ పెద్దగా కాన్ఫిడెన్స్ లేదు. ఓకే. సో దాంతో ఏం చెప్పారంటే ఆయన, నేను సినిమాని మళ్ళీ కథ కొంచెం మార్చి చేయాలనుకుంటున్నాను అని. ఆ మార్పులో కోడి రామకృష్ణ గారు యాడ్ అయ్యారు. ఓకే. ఆ మార్పులో చిన్న ప్లేస్లో రామిరెడ్డి. ఎందుకంటే రామిరెడ్డి వల్ల ఒక విధమైన కిరాతకం, క్రూరుడులాగా
ఆ క్రూయల్టీ కొంచెం వచ్చింది నాకు ముందు. అయ్యో చిన్నకి ఇట్లా చేశారు అనే ఫీలింగ్ ఉన్నప్పటికీ ఆ తర్వాత నేను ఫ్రేమ్లో ఆయన రామిరెడ్డిని చూడగానే కరెక్ట్ ఏమనిపించింది. ఎందుకంటే రామిరెడ్డి నన్ను కొడుతున్నప్పుడంతా లైట్ మెన్ అయ్యో అయ్యో అనేవాళ్ళు. ఆన్సెట్ ఆన్సెట్ నేను తిరిగి కొట్టలేదండి, నేను ఊరికి యాక్ట్ చేశానండి దెబ్బ తిన్నట్టానంటే, లేదు సార్ నిజంగా కొట్టేయడం అనిపిస్తుంది ఆ ఫేస్ చూసి అని అన్నారు. ఓకే అంటే ఎక్కడో సక్సెస్ మన రెడ్డి గారి అంచనా కరెక్ట్ అనేది ఫీల్ అయ్యాను నేను. ప్లస్ ఎక్కడో సినిమా వర్కౌట్ అవుద్ది అన్న ఫీలింగ్ మాకు షూటింగ్ అప్పుడే, రెండోసారి షూటింగ్ అప్పుడు వచ్చింది. ఫస్ట్ టైం 60 రోజులు షూటింగ్ చేసాం, రెండోసారి 110 రోజులు షూటింగ్ చేసాం. వర్షంలో క్లైమాక్స్ 20 రోజులు తడుస్తూ ఫైటింగ్లు, కింద పడ్డాలు, దొల్డాలు. సో మామూలు కష్టం కాదండి. బట్ ఎక్కడో మనం ఎక్కువ కష్టపడుతున్నాం కదా, ఎక్కడో దీనికి సుఖం ఉంటుంది అన్న చిన్న ఫీలింగ్ ఉంది మనసులో. ఎందుకంటే ఐ ఆల్వేస్ థింక్ వేర్ దెర్ ఇస్ గుడ్ దెర్ ఇస్ బ్యాడ్ అండి, వేర్ దెర్ ఇస్ బ్యాడ్ దెర్ ఇస్ గుడ్ అండి. అన్ని లైఫ్ ఈజ్ బ్యాలెన్స్, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాలెన్స్. ఇప్పుడు నేను ఈ వర్కౌట్లు అది ఇది కష్టపడ్డా కూడా అయ్యో 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 అనుకున్నా కూడా ఎక్కడో దీనికి ఒక ఫలితం ఉంటుంది, ఎక్కడో దీనికి ఒక భగవంతుడు నాకు మంచి దారి చూపిస్తాడని ఒక ధైర్యం. సో ఆ కష్టపడుతున్నప్పుడు అంతా ఎక్కడో దీనికి ఒక పాజిటివ్ అవుట్కమ్ ఉంటుంది అనే వైబ్ ప్లస్ బిలీఫ్. అండ్ సినిమా దాని తగినట్టే వచ్చి ఎక్స్ట్రాడినరీ సినిమా. ఏమి గ్రాఫిక్స్, లాస్ట్లో పూనకాలు రావడాలు చాలా మంది లేడీస్కి. తెలుగులో మాత్రం కాదండి, తమిళంలో 70, తమిళంలో పెద్ద హిట్ అయిపోయి 2-3 లాంగ్వేజ్లు అటు సైడ్ కన్నడంలో, ఇటు సైడ్ మలయాళంలో హిట్ అవ్వడం చూసి నాకు ఇది ఒక ఫినామినన్ అనిపించింది. దట్ వాజ్ ద బిగినింగ్ ఆఫ్ గ్రాఫిక్స్ అండ్ మైథాలజీ అండ్ హిస్టారికల్. ఏమీ లేని టైంలోనే అలా చేయగలిగారంటే అది చాలా గ్రేట్. అవును, ఇట్ వాస్ అమేజింగ్. 3 ఇయర్స్లో బిగ్ హిట్లు మీ ఉన్నాయి. అవును, వరుసన 91 చూసుకుని 91, 92, 93, 94 ఇలా సంవత్సరానికి ఒక పెద్ద హిట్ కొట్టాను. సూర్యుడు ఒకటి, సూర్యగాడు. అండ్ ప్లస్ ఏమిటంటే నేను ఇప్పుడు రీఎంట్రీ అని ఎందుకు ఫీల్ అవుతున్నానంటే ఆల్రెడీ నాకు లైఫ్లో ఒక 5-6 రీఎంట్రీలు అయిపోయినాయి. ప్రతిసారి సురేష్ అయిపోయాడు, సినిమాలు చేయడం లేదు అని ఒకసారి ఏమో అమెరికా వెళ్ళిపోయాడు, ఇండస్ట్రీ ఇంకా తిరిగి చూడడానికి, ఒకసారి ఎక్కడికి వెళ్ళి ఇక్కడ ఉన్నాను నేను. ఇంకోసారి వచ్చి హీరోగా ఇంక వేషాలు రావడం లేదు, అయిపోయింది కెరీర్ అన్నప్పుడు మళ్ళీ విలన్ గాను క్యారెక్టర్ గాను మళ్ళీ తిరిగి రావడం. నాకు కావాల్సింది ఏమిటంటే నాకు నచ్చిన ఈ ఇండస్ట్రీలో నాకు నచ్చిన పాత్రలు చేసుకుంటూ ఉండడం తప్ప ఒక హీరోగా డూయెట్లు పాడుకుంటూ ఫైట్లు చేసుకుంటూ అది మొదటి నుంచి కాదు. అందుకే నేను బిగినింగ్ స్టేజ్లో నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు హీరో గారు అంటే నేను ఆపేవాడు, దయచేసి హీరో గారిని పిలవద్దు, ఎందుకంటే లాస్ట్ వరకు ఏది శాశ్వతం కాదు. రేపు నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాడు విలన్ గారిని పిలుస్తారా అని అడిగేవాడు. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి ఎ వెర్సటైల్ యాక్టర్ అండి. దట్ ఈస్ ఆల్ ఐ వాంటెడ్. అండ్ నాకు నచ్చిన ఈ ఇండస్ట్రీ తల్లి కళామ తల్లి ఒడిలోనే ఉండాలనేది నా తాపత్రయం. ఓకే, అందుకే ఈ రోజుకి నేను ఒక న్యూ ఫేస్గా ఫీల్ అవుతున్నాను, ఇది రీఎంట్రీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ ఫిజిక్ ఇంతకాలం కష్టపడింది, దీనికి ఒక వాల్యూ ఇవ్వాలి, దీంతో ఒక మంచి సినిమాతో తిరిగి రావాలి, మంచి క్యారెక్టర్తో తిరిగి రావాలి అని వచ్చే మామూలు క్యారెక్టర్లు, మామూలు అంటే ఇంతకుముందు నాకు అవి మంచి క్యారెక్టర్లు అనిపించేవో, కానీ ఇప్పుడున్న ఫిజిక్కి నేను కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్లు చేయాలి, కొంచెం వైల్డ్ క్యారెక్టర్ కానీ కొంచెం ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ద ఆర్డినరీ చేయాలనేది నా తాపత్రయం. అందుకోసం కదా ఇంత కష్టపడింది, ఈ కష్టానికి వాల్యూ ఇవ్వాలి కదా. చూద్దాం, మనకి చూస్తున్న డైరెక్టర్లు ఏమన్నా పొదును పెడతారేమో మీకోసం. మిమ్మల్ని మేము మార్చుకున్నారో ఇంకా మార్చుకుంటారని చెప్తున్నారు కాబట్టి. అవునండి, నన్ను నేను మార్చుకున్నాను కాబట్టి లోకం మనల్ని చూడడం మార్చుకోవాలి. అది మార్చుకోకపోతే మనం వాళ్ళని తట్టి నేను మారాను దయచేసి చూడండి అని మనం చెప్పాలి. 42 ఇయర్స్ కెరీర్లో మైల్ స్టోన్లు ఉంటాయి కొన్ని, వాటిల్లో మైల్ స్టోన్లుగా చెప్పుకోదగ్గది అమ్మోరు ఒకటి పెద్ద మైల్ స్టోన్ చెప్పుకోవాల్సి. అమ్మోరు ఒకటి, దాని తర్వాత సూర్యగాడు, ఇట్లా చాలా ఉన్నాయండి. ఎందుకంటే అందరూ I've been lucky. I've had good directors, good scripts and good roles. ఈ అల్లరి పిల్ల ఒకటి, సూరిగాడు ఒకటి, ఆ తర్వాత పట్టుకోండి చూద్దాం కామెడీ హిట్, పెద్ద హిట్ అది. తర్వాత ప్రార్థన అని ఒక సినిమా, అది మంచి క్యారెక్టర్, వెరీ గుడ్ క్యారెక్టర్. తర్వాత భవానీ అని ఒక సినిమా. అవును, భవానీ మీరు మీ సినిమా? అవునండి, ఓన్గా ప్రొడ్యూస్ చేసాం. ప్రార్థన కూడా ఓన్గా ప్రొడ్యూస్ చేసాం. దాంట్లో విజయ్ భాస్కర్ గారిని ఇంట్రడ్యూస్ చేసాం డైరెక్టర్గా. రామ్ లక్ష్మణ్ స్టంట్ మాస్టర్గా ఇంట్రడ్యూస్ చేశాను నేను. ఫైట్ మాస్టర్ మన దగ్గర నుంచి వచ్చింది. ఓ గ్రేట్ గ్రేట్. వాళ్ళు ఈరోజు #1 ఫైట్ మాస్టర్ సౌత్ ఇండియాలో. కొట్టింది మంచి 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 బిల్డప్.
అవును అవును. అమ్మోరు షూటింగ్ టైంలో ఇన్సిడెంట్ జరిగిందని తెలిసింది సార్. ఏంటి సార్ అది? మీకు పర్సనల్గా స్పిరిచువల్గా మీకు లింక్ వచ్చిన టాపిక్ ఇది జరిగిందని చెప్పి. నాకు మొదటి నుంచి పెద్ద దేవుడి మీద అవగాహన లేదండి. ఓకే. అంటే నమ్మకం లేదన్న తప్పు, అవగాహన లేదు. అంటే దాని మీద ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ లేదు. దీనివల్ల మీకు ఎక్కువ నాలెడ్జ్ లేదా? నాలెడ్జ్ లేదు. దో మై గ్రాండ్ ఫాదర్ వచ్చి ఆయన ఆర్ఎస్ఎస్లో ఉన్నారు. ఆయనకి మహాభారతం, రామాయణం, భాగవతం అన్నీ నేర్పించారు ఆయన. మా ఫాదర్ కొంచెం సోషలిస్ట్. ఆయన ఇవన్నీ నీకెందుకు పని, ఏమి దేనికి పనికి వస్తాయనే మాట మాట్లాడేవాడు ఆయన. బట్ ఈ రోజుకి నాకు గ్రాండ్ ఫాదర్ చెప్పింది నాకు బాగా బలమైన బీజంగా ఏర్పడింది. ఎట్లా ఏర్పడిందంటే, అమ్మోర్ షూటింగ్ ముందు ఒక 3-4 సంవత్సరాల ముందు నేను ఒక డూయట్ సాంగు వాటర్ ఫాల్ ఆనుకున్న కొలను, ఆ కొలంలో నన్ను హీరోయిన్ని నిలబెట్టి ఒక 7-8 రోజులు ఒక డూయట్ సాంగ్ చేశారండి. ప్రతిరోజు వెళ్ళడం, నీళ్లు పోసేసుకోవడం, ఓ కొలంలో వాటర్ ఫాల్లో సాంగు, లేకపోతే కొలంలో సాంగ్. సో దానివల్ల బాడీలో చేంజెస్ వచ్చేసి సైనస్ అనేది డెవలప్ అయింది. చాలా రోజుల తర్వాత నాకు అది వరుసై ఒక సైడ్ ఫేస్ ఊదిపోవడాలు, ఆ తర్వాత ఊపిరి పీల్చుకోలేకపోవడాలు, ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. అమ్మోర్ సినిమా చేసేటప్పుడు మ్యాక్సిమం ఫీల్ అయ్యామండి. ఎందుకంటే ఒక షెడ్యూల్కి వెళ్ళినప్పుడు వింటర్, ఒక షెడ్యూల్కి వెళ్ళినప్పుడు సమ్మర్. ఎందుకంటే చాలా రోజులు షూటింగ్ చేశాం కదా, ఆల్మోస్ట్ 1.5 year జర్నీ అండి. అదొక 60 days, ఇది ఒక 110 days. అవును, ప్లస్ షెడ్యూల్గా చేసాము. సో ఇది ఈ టైంలో అక్కడ ఒక బొబ్బర్ లంక, ఏదో లంక అండి దానికి, ఒక స్మాల్ ఐలాండ్. ఓ తెప్ప మీద వెళ్ళేవాడు, అక్కడ వెళ్ళి షూటింగ్ చేసేవాళ్ళం, తిరిగి వచ్చేవాడు సాయంత్రానికి. అక్కడ ఒక గుడి, అమ్మోరు గుడి, పాత సిద్ధలావసలో గుడి. ఓ ముసలాయన, ఒక 80 ఏళ్ళు దాటిన ముసలాయన అక్కడ ఉండేవాడు. నేను షార్ట్ చేసేవాడిని. ఆ తర్వాత లైటింగ్ అది గ్యాప్ ఒక 1/2 hour 40 minutes ఉండేది. కూర్చొని ఇక్కడ వచ్చి తల పట్టుకొని కూర్చోవాడిని. ఏమిటి నీకేం బాధ అని అడిగాడు ఆయన. లేదండి, నాకు ముక్కులోంచి చీముడు వచ్చేస్తుంది ఎప్పుడు, 5-6 బట్టలు తడిసిపోయేవి నాకు, నా వల్ల కావడం లేదు, సైనస్, తలపోటు అది ఇది అంటే. మార్నింగ్ ఒక 6 గంటలకంతా వచ్చేయని అన్నాడు. ఏమిటో ఏదో అనుకోని మార్నింగ్ 6 గంటలకు వెళ్ళాను. వెళ్తే ఆయన నా నీడకి పసురు వైద్యం చేశాడండి. నన్ను టచ్ చేయకుండా నీడకి మంత్రాలు ఏదో చెప్పి, ఆ తర్వాత అమ్మోరు గుడికి లోపలికి తీసుకెళ్ళి బొట్టు పెట్టి, చందనం పెట్టి, ఆ తర్వాత పసుపు పెట్టి, మొత్తానికి ఏదేదో బొట్లు పెట్టి తలకి, నీకు సరిపోద్ది వెళ్ళాను అన్నాడు. ఆ రోజు ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు ఉంటుందండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా ఫేస్ స్వెల్లింగ్ లేదండి. గ్రేట్ అండి. ఐ హ్యావ్ స్లైట్ డిస్కంఫర్ట్, కానీ ఇప్పుడు ఫేస్ స్వెల్లింగ్ లేదు. దాని ఫేస్ స్వెల్లింగ్ వల్ల నా షూటింగ్లు కూడా క్యాన్సిల్ అయ్యాయండి ఆ టైంలో. ఎందుకంటే మొహం ఇట్లా ఉండేది, ఉబ్బిపోయి ఒక పక్క. సో అప్పటి నుంచి ఒక చిన్న భయం, భక్తి, నమ్మకం స్టార్ట్ అయిందండి. ఈ రోజుకి అట్లీస్ట్ నెలకోసారైనా సరే కనకదుర్గమ్మ విజయవాడ టెంపుల్కి వెళ్ళి వస్తుంటాను నేను. శివుడి మీద నమ్మకం పెరిగింది, రాముడి మీద నమ్మకం పెరిగింది. ఈరోజు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తుంటే ముందు నేను ఆసరాగా తీసుకునింది ఆంజనేయ స్వామి. సో ఈ రోజుకి ఎక్సర్సైజ్ చేస్తుంటే ఆంజనేయ స్వామి దండకం ప్లస్ హనుమాన్ చాలీసా, ఇవే మ్యూజిక్ వెళ్తుంటుంది. సో అప్పుడు ఆ మ్యూజిక్ వెళ్తుంటే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి మనం ఎంత చేస్తున్నాం, ఏం చేస్తున్నాము, ఒక అరగంట చేద్దాం అనుకుని ఒక 45 నిమిషాలు కావడాలు, కొంచెం స్టేజ్ తర్వాత 45 నిమిషాలు అనేది గంట అవ్వడాలు. ఒక స్టేజ్లో నేను ఒక 2 hours దాటే టైంలో మా వైఫ్ వచ్చి మ్యూజిక్ ఆపేసి, ఏం చేస్తున్నావు నువ్వు, ఏం జరుగుతుంది అంటే, నాకే తెలియదు ఏం చేస్తున్నాను. ఓకే. సో ఐ వెంట్ ఇంటూ వన్ ట్రాన్స్. ఆ తర్వాత తను పుట్ ద డంబెల్స్ డౌన్ అని చెప్పి వెళ్ళి వచ్చి పడుకోమంటే నేను పడుకున్నాను. చేతులు కాళ్ళు అసలు కదలలేకపోతున్నాను, కదల్చలేకపోతున్నాను. ఐ ఎక్సైటెడ్ మై సెల్ఫ్ లిటిల్ టూ మచ్. ఓకే. అది ఏమిటి, డంబెల్స్ చేయడం, జాగింగ్. ఐ వాంటెడ్ టు డూ క్రాస్ ట్రైనింగ్. ఆ రోజు వచ్చి ఏమిటంటే ఒక 20 పుషప్స్, 10 పుల్అప్స్, డంబెల్స్, ఆ తర్వాత జాగింగ్. సో ఇట్ వాజ్ ఎ మిక్స్డ్ క్రాస్ ట్రైనింగ్. దాన్ని క్రాస్ ట్రైనింగ్ అంటారు. 1 day of the week ఈజ్ మై క్రాస్ ట్రైనింగ్, వేర్ ఐ డోంట్ ఫాలో ఎనీ రిథమ్. షోల్డర్స్ కొంచెం, ఆర్మ్స్ కొంచెం, చెస్ట్ కొంచెము, ఇట్లా ఐ ట్రైసెప్స్, బైసెప్స్. సో దట్ డే వాజ్ ఫ్రీ స్టైల్. ఆ రోజు ఏం చేస్తున్నానో నాకు తెలియదండి. నేను వచ్చి నన్ను పడుకున్న తర్వాత నేను లిమిట్ దాటిపోయాం మనం, వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ అని. సో సమ్టైమ్స్ ఇట్స్ అన్ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్. నాకు నేను కౌంటింగ్ చేస్తున్నానే తప్ప
నాకు ఆ హనుమాన్ చాలీసా పాటు నాకు పువ్వులు విచ్చుకోవడం కనపడుతున్నాయి, మేఘాలు కనపడుతున్నాయి. ఐఎమ్ ఇన్ అనదర్ వరల్డ్. సో ఇట్ వాజ్ స్కేరీ, అట్ ద సేమ్ టైమ్ ఇట్ వాజ్ అ రెవల్యూషన్. And that was the beginning of my understanding that there is something above us. The brain is capable of seeing things above us. And మనం ఇసుకరేణం, మనకు తెలిసింది ఇంత, ఇంకా తెలుసుకోవాలి ఎంతో ఉంది. మనల్ని మనం రెస్ట్రిక్ట్ చేసుకోకపోతే ఇంకా ఎంతో ఉంది తెలుసుకోవాల్సింది, ఇంకా ఎంతో ఉంది చూడాల్సింది, అనుభూతి ఫీల్ అవ్వాల్సింది అనేది మెల్లమెల్లగా అర్థమవుతుంది నాకు. అండ్ ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ సేయింగ్ థ్యాంక్ యూ అండి. ఓకే. మార్నింగ్ లేచిన వెంటనే నాకు కాళ్ళు చేతులు కరెక్ట్గా ఉన్నాయి, థ్యాంక్ యూ. మార్నింగ్ లేచిన వెంటనే నడుపు నొప్పి వేయడం లేదు, థ్యాంక్ యూ. 4 అడుగులు వేసి మోకాలు నొప్పి వేయడం లేదు, థ్యాంక్ యూ. సో యు ఆర్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్, ఎవ్రీ పాజిటివ్ థింగ్. మార్నింగ్ నేను టిఫిన్ తినే ముందు, నా ఫస్ట్ గ్రీన్ టీ తాగే ముందు థ్యాంక్ యూ అని తాగుతాను నేను. గ్రేట్. ఎందుకంటే నాకు షూటింగ్ మధ్యలో ఒకసారి ఏమైందంటే, రాజమండ్రిలో ఉన్నప్పుడు ఫుడ్ పాయిజనింగ్, అమీబియాసిస్ అయిందండి. అమీబియాసిస్ అంటే కృష్ణ గారికి కూడా ఉండేది అనేవాళ్ళు. ఐ డోంట్ నో హౌ మచ్ ఇట్ ఇస్ ట్రూ. అమీబియాసిస్ ఇస్ ఎ డిజీజ్ దట్ వేర్ అమీబా గోస్ ఇన్ టు యువర్ స్టమక్ అండ్ మీరు ఏం తిన్నా దాన్ని ఉంచుకోలేరు, బయట వచ్చేస్తుంది. ఓకే. ఇట్ కక్కేస్తారు మీరు, బికాజ్ ద స్టమక్ డజంట్ యాక్సెప్ట్ ఇట్. సో మజ్జిగ, పుల్ల మజ్జిగ తప్ప వేరేమీ వెళ్ళదండి లోపల. ఓకే. ఇట్లా ఒక 11-12 రోజులు సఫర్ అయ్యాను నేను. అండ్ హై యాంటీబయాటిక్స్ మెడిసిన్స్ అంత వల్ల కొంచెం ఒక కంట్రోల్కి వచ్చింది. ఆ టైంలో నాకు బొమ్మిడాలంటే ప్రాణం అండి. ఇక్కడ షూటింగ్, రాజమండ్రిలో షూటింగ్ అనగానే నేను ప్లాన్లు వేసేసుకొని, మనం మార్నింగ్ బొమ్మిడాయల పులుసు, సాయంత్రం బొమ్మిడాయల ఫ్రై, ఇట్లా అంతా ప్లాన్లు వేసుకొని వెళ్ళి నాకు అమీబియాసిస్ తగిలి అన్నం ముందుంది కానీ తినలేకపోతున్నాను. అప్పుడు నాకు అర్థమైంది చేతికి అనేది నోటికి అందకుండా ఉండడం అంటే ఏంటనేది. సో మెల్లగా ఈ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆల్ మేడ్ మీ అండర్స్టాండ్ యూ నీడ్ టు బీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీ స్మాల్ థింగ్. ఓకే. ఈరోజు మీకు భోజనం ప్లేట్ మీద ఉంది అంటే దానికి థ్యాంక్స్ చెప్పాలి. ఆ భోజనం మీ నోట్లోకి వెళ్తుందంటే థ్యాంక్స్ చెప్పాలి. ఆ భోజనం మీరు అరిగించుకోగలుగుతున్నారంటే దానికి థ్యాంక్స్ చెప్పాలి. అన్నిటికీ భగవంతుడికి థ్యాంక్స్ చెప్పండి, లేకపోతే యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి, లేకపోతే మీకేం నమ్మకం ఉంటే ఆ నమ్మకానికి థ్యాంక్స్ చెప్పండి. బట్ గ్రాటిట్యూడ్ ఈజ్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రేయర్. వర్క్ ప్లేస్లో ఆ రోజుల్లో చాలా మంది లెజెండరీ డైరెక్టర్స్ చేశారు. దాసరి గారి దగ్గర నుంచి, బాపు గారి దగ్గర నుంచి, తమిళ్లో కూడా చాలా మంది లెజెండరీ డైరెక్టర్స్. అవును. ఈ తరము వచ్చేసరికి మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చాలా మంది డైరెక్టర్లతో పనిచేశారు. ప్రజెంట్ ఉన్న డైరెక్టర్లతో డిఫరెన్స్ చెప్పమంటే ఏం చెప్తారు సార్? ఎలా ఇది రూపాంతరం చెందిందా, లేకపోతే ఎలా మారింది అనుకుంటారు డైరెక్షన్లో? ప్రతిదీ నేను సైన్స్కి బ్రేక్ డౌన్ చేస్తానండి. ఎందుకంటే ఐ హ్యావ్ దట్ మైండ్. అది సైంటిఫిక్ మైండ్ అంటే టూ మచ్ అవుద్ది, సైంటిఫిక్ మైండ్ కాదు. బట్ ఐ లైక్ టు బ్రేక్ ఇట్ డౌన్. అది అర్థం చేసుకోవడం కోసం నేను దాన్ని కొంచెం విడమర్చుకుంటాను నా మైండ్లో. ఓకే. ఆ విడమర్చుకోవడంలో నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే అప్పటి డైరెక్టర్లకి సినిమా ఎంటైర్ ఫిల్మ్ అనేది బ్రెయిన్లో ఉండాలి. ఆ బ్రెయిన్లో ఉంటేనే వాళ్ళు ఈ షాట్ ఇంతే చాలు కట్, ఈ షాట్ ఇంత ఎక్స్ప్రెషన్ చాలు కట్ అని వాళ్ళు అక్కడే స్పాట్లోనే ఎడిటింగ్ చేసేవాళ్ళు. మైండ్లోనే ఎడిటింగ్ అయిపోయింది. ఓకే. సో అట్లా చేయగలిగిన వాళ్ళు బెస్ట్ డైరెక్టర్స్ అయ్యారు. ఎందుకంటే అప్పుడు ఫిల్మ్, అప్పుడు సినిమా కాస్ట్ 40% అయితే ఫిల్మ్ కాస్ట్ 60% అండి. అవును. సో దట్ యూస్ టు బీ ద ప్రాసెస్. అండ్ ప్లస్ మీరు ఎంత రాత కోతల్లో వేసుకున్నా కూడా అప్పటికప్పుడు పేపర్లు చూసుకొని ఓకే రైట్ ఈ డైలాగ్ చెప్పు. కోటి రామకృష్ణ గారు, అంతకుముందు దాసరి గారు, మధుసూదన్ రావు గారు, వీళ్ళందరూ వచ్చి మై బ్రెయిన్లో ఎడిటర్స్ అండి. దే ఆర్ గ్రేట్ పీపుల్. వీళ్ళలో నేను డిఫరెంట్గా చూసింది మలయాళ డైరెక్టర్ భరతన్ అని ఒక డైరెక్టర్. భరతన్ సినిమా ఒకటి చేశాను నేను. మమ్ముట్టి గారు, నేను, రెహమాన్ యాక్ట్ చేశాం. ఆయన నా 3వ సినిమా అది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత. తను కట్ చెప్పేవాడు కాదండి. తను ఈ మాట్లాడాడు, దానికి నువ్వు ఎక్స్ప్రెషన్ ఇవ్వు, దానికి నువ్వు ఫీలింగ్ ఇవ్వు అనేవాడు. మనం ఫీల్ అవుతుంటే కట్ చెప్పేవాడు కాదు. నేను అయిపోయింది సార్ అని తిరిగి చూస్తే ఇంకేమైనా ఇస్తామో అనుకున్నాను, ఓకే కట్ అనేవాడు. ఓకే. అవును. దాంట్లో ఆయనకు నచ్చింది తీసుకునేవాడు. ఓకే. సో అట్లా డైరెక్టర్లు ఉండేవాళ్ళు. బట్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ నాకు తెలిసి దాసరి గారిలో 10 మంది ఎడిటర్లు, ఒక 20 మంది డైరెక్టర్లు,
ఒక 100 మంది ప్రొడ్యూసర్లు ఉండేవాడు ఆయన బ్రెయిన్లో. సో హీ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ వాంట్స్. ప్లస్ ఈ డైలాగు క్లియర్గా చెప్పేవాడు అండి హీరోతో, ఇది పంచ్ డైలాగ్ జాగ్రత్తగా చెప్పని వెళ్ళిపోయాడు. మీరు చూడండి నెక్స్ట్ థియేటర్లో ఆ డైలాగ్ క్లాప్స్ వస్తాడు. అంత కమాండ్ ఉండేది ఆయనకి, ఎందుకంటే ఆయన రచయిత కూడా కాబట్టి ఆయన హీ నోస్. ఆయన ఏమనేవాడంటే ఈ ముందు డైలాగు ప్లెయిన్గా చెప్పు, ఈ డైలాగు టెంపోతో చెప్పు, పట్టి చెప్పాలి. సూర్యగాడు ఒక డిఫరెన్స్ ఉంది, అంతా చెప్పి నాకు లేదని నాకు తెలుసు, కానీ నేను కూడా అయిన వాడిని కావాలని అనుకుంటున్నాను. వై ఇస్ దేర్ సో మచ్ డిఫరెన్స్ బిట్వీన్ ద హ్యావ్స్ అండ్ ద హ్యావ్ నాట్స్ అని వెంటనే నెక్స్ట్ డైలాగ్ కట్. అంత మంచి డైలాగ్ చెప్పి కొంచెం గ్యాప్ ఇవ్వచ్చు కదా అనేవాడు. ఓహో ఇదన్నమాట టైమింగ్ నేర్చుకోవడం. సో వై ఇస్ దేర్ సో మచ్ డిఫరెన్స్ బిట్వీన్ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ తర్వాత కొంచెం ఊపిరి తీసుకున్నాను అని మిగతా డైలాగ్ అది. సో ఇవన్నీ మనం ప్రాసెస్లో నేర్చుకోవడం. ఇప్పటి డైరెక్టర్లు ఏమిటంటే ఆర్ నాట్ లిమిటెడ్ అండి, ఎందుకంటే ఈరోజు డిజిటల్, సో ఫిల్మ్ అనే లిమిటేషన్ లేదు అండ్ స్కై ఇస్ ద లిమిట్. ఈరోజు ఒక సినిమా, ఒక కమర్షియల్ సినిమా అంటే ఎంత స్పాన్ ఉంటే అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈరోజు నేను సినిమా చూడడానికి వెళ్తున్నానంటే పక్కింటి అమ్మాయి ఎదురింటి అబ్బాయి సినిమా చూడడానికి వెళ్ళను. నేను ఒక పుష్ప చూడడానికి వెళ్తాను, ఒక RRR చూడడానికి వెళ్తాను, లేకపోతే సలార్ చూడడానికి వెళ్తాను. సో ఎందుకంటే ఇట్స్ అ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్. సో ఆ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్కి తగినట్టుగా వాళ్ళు దే హ్యావ్ టు కీప్ దర్ మైండ్ ఓపెన్ అండి. ఇది పనికిరాదు ఇంకా, ఈ స్పాన్ ఉండాలి. సో వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు ఎక్స్పెరిమెంట్. చూస్తున్నంతసేపు ఏదో అద్భుతం చూస్తున్న ఫీలింగ్ రావాలి. ఎస్, సో వాళ్ళు అద్భుతం వాళ్ళకి కనపడే వరకు దే ఆర్ ఏబుల్ టు ఆస్క్ ఫర్ ఇది కాదు ఇంకోటి అని అడగగలుగుతున్నారు. అది మన పర్ఫార్మర్స్ కానీ, యాక్టర్స్ కానీ, హీరోస్ కానీ, అది వాళ్ళు కూడా మనం ఏం మ్యాజిక్ ఇవ్వచ్చు, మనం ఏం చేయొచ్చు అనే తాపత్రయాలు ఈరోజు హీరోల్లో ఎక్కువైపోయింది. ఆ తాపత్రయం చూస్తుంటే ముచ్చటేస్తుంది. సో దే ఆర్ ట్రైంగ్ టు క్రియేట్ దర్ ఓన్ మ్యాజిక్. సో అది నాకు ఇట్స్ అ వెల్కమ్ ప్రాసెస్ అండ్ ఇట్స్ అ వండర్ఫుల్ ప్రాసెస్. సో అది అప్పటి డైరెక్టర్స్కి ఇప్పుడు డైరెక్టర్స్ అప్పుడు లిమిటేషన్స్ పరిధిలో వాళ్ళు పని చేయాలి, దాంట్లో బెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు మ్యాజిక్ ఇవ్వాలి. నాట్ బెస్ట్ దాటిపోయింది ఇప్పుడు. దే హ్యావ్ టు గివ్ మ్యాజిక్. బాలయ్య గారికి మెయిన్ విలన్గా పనిచేశారు, జనతా గ్యారేజ్లో ఎన్టీఆర్ కాంబినేషన్లో పనిచేశారు. వాళ్ళిద్దరిలో దగ్గర మీరు అబ్జర్వ్ చేసింది సార్, బాలయ్య బాబు మంచి స్నేహితుడు అండి, ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్. ఎందుకంటే మేమిద్దరం యాక్ట్ చేయక ముందు నుంచి కూడా మాకు పరిచయం ఉంది, బాగా పరిచయం ఉంది. మద్రాసులో పరిచయం ఉంది. సో సాధారణంగానే చూసుకునేవాళ్ళు మధ్యలో తనతో పాటు యాక్ట్ చేసే సందర్భాలు, అవకాశాలు వచ్చాయి, కానీ నేను చేయలేదు. ఎందుకు చేయలేదంటే అప్పటికే బాలయ్య బాబు పెద్ద హీరో. సో పెద్ద హీరో పక్కన ఒక చిన్న హీరో చేయడం ఎందుకు అనే ఫీలింగ్తో, ఎందుకంటే దానివల్ల మనకి అవకాశం ఎక్కువ ఉండదు ప్రూవ్ చేసుకోవడానికి అని ఒక ఐడియాతో నేను చేయలేదు. అలాగే రజనీ గారితో వచ్చింది, తర్వాత కమల్ గారితో వచ్చింది, నేను చేయలేదు. ఎందుకు చేయలేదంటే అవన్నీ ఎక్కడో చిన్న నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్లు. సో వాళ్ళకు ఉన్న ఫ్యాన్స్ మామూలు ఫ్యాన్స్ కాదండి, వాళ్ళ చేత తిట్టించుకోవడం దేనికి అని ఎక్కడ దొరకకుండా మనం ట్రై చేసాం. సేమ్ ఇట్లాగే బాలకృష్ణ గారితో ఇటువంటి సందర్భాలు, ఇటువంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ వచ్చి నేను చేయలేదు. ఫైనల్గా క్యారెక్టర్ ఆర్టిస్టు విలన్ చేద్దాం అనుకున్న టైంలో అప్పుడు శ్రీమన్నారాయణ అని సినిమా ఆఫర్ వచ్చింది. మంచి డైరెక్టరు, కథ బాగా చెప్పాడు నాకు. సరే ఒప్పుకున్న తర్వాత 30 సంవత్సరాల క్రితం ఎలా పలకరించాడో ఇప్పుడు కూడా యాజ్ ఇట్ ఈస్ అట్లాగే పలకరించాడు తను. సో ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ వెరీ నైస్. సాధారణంగా మాట్లాడడం, ఆయన ఒకరోజు మనసు మాట్లాడేస్తాడు, ఇంకో రోజు వేరే ఏదో మూడ్లో ఉన్నప్పుడు మనం వీ షుడ్ నాట్ డిస్టర్బ్ హిమ్. సో ఈజ్ ఎ వెరీ కాంప్లెక్స్ పర్సన్. కాంప్లెక్స్డ్ కాదు, కాంప్లెక్స్డ్ అనేది నేను సరిపోతానా లేదా అనేది కాంప్లెక్స్ పర్సన్ అంటే ఒక టైంలో 1000 ఆలోచనలు వెళ్తుంటాయి ఆయన మైండ్లో. సో ఈజ్ థింకింగ్ అబౌట్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సడన్గా ఇన్స్పిరేషన్ వచ్చి ఒక పద్యం పాడేస్తాడు ఆయన. సో అండ్ తెలుగు మంచి కమాండ్ ఉంది తనకి. అండ్ ఈ రోజుకి నాకు తెలిసి ఒక మాస్ అంటే బాలకృష్ణ గారు మాస్ అని. ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నాడు ఏమిటనేది అనవసరం ఆయన ఫ్యాన్స్కి, బట్ అది మాస్. దట్ కైండ్ ఆఫ్ ఫీవర్, దట్ కైండ్ ఆఫ్ ఉన్మాదం అనేది నేను వెరీ రేర్ చూడడం.
ఓకే. సో దట్ అది ఆయనకి అదృష్టం వరం. ఇది బాలకృష్ణ గారు. జూనియర్ ఎన్టీఆర్ తారక్. జూనియర్ ఎన్టీఆర్ అంటే కరెక్ట్ కాదు, టు కాల్ హిమ్ తారక్. తను నేను ఆప్యాయంగా చీఫ్ అని పిలుస్తుంటాను. ఎందుకంటే ఆయన్ని తారక్ గారు అని పిలిస్తే ఆయన ఫీల్ అవుతాడు, తారక్ అని పిలిస్తే ఫ్యాన్స్ ఫీల్ అవుతారేమో అని చెప్పి నేను చీఫ్ అంటూ జనతా గణేశం అలవాటు చేసుకున్నాను. ఓకే. నేను ఆయన చీఫ్ అని పిలుస్తాను, ఆయన తిరిగి నన్ను చీఫ్ అని పిలుస్తాను. ఓకే. ఏక సందాగ్రాహి అంటారు చూడండి. తన డైలాగ్ మాత్రమే కాకుండా చుట్టూ ఉన్న అందరి డైలాగు తెలుసు ఆయనకి. ఏదైనా ఒక మాట తప్పైనా కూడా సార్ అది కొంచెం అది మిస్ అయింది కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి తనతో అని. వెరీ వెరీ క్లెవర్. అండ్ ప్లస్ తను న్యాచురల్ చరిస్మా ఉంది, న్యాచురల్ అట్రాక్షన్ ఉంది, న్యాచురల్ ఇది ఉంది. బట్ తను ఎప్పుడైతే ఫిజికల్ ఫిట్నెస్ మీద తను కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేశాడో మొత్తం ఆరా మారిపోయిందండి. హీ బికేమ్ వన్ లార్జర్ దెన్ లైఫ్ ఆరా. సో దానివల్ల ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంటో మీరు అర్థం చేసుకోవాలి. బికాస్ తను సిక్స్ ప్యాక్ కానీ తన మజిల్స్ కానీ ఈ ఆర్ఆర్ఆర్లో పులితో ఫైట్ కానీ ఇట్ వాజ్ బిగ్ హ్యూజ్. నాకు తెలియకుండానే చప్పట్లు కొట్టాను నేను. సో ఇట్ వాజ్ అ లవ్లీ ఫీలింగ్. ఈ రెండు సార్లు చప్పట్లు కొట్టాను. ఒకటి ఆ పులి ఫైట్కి, రెండోది నాకు రామ్ చరణ్ ఆ రాముడు వస్త్రం ధరించి తిరిగి చూస్తాడు వెనకాల బ్యాక్ లైట్, నాకు రాముడు చూసిన ఫీలింగ్ వచ్చింది. నాకు ట్రాన్స్ఫర్మేషన్ ఒక చిన్న గూరుపాడు రోమాలు నిక్కబడుచుకునే అంటారు చూడండి. ఇట్ వాస్ హోలీ, దట్ షాట్ వాస్ హోలీ. గ్రేట్. సో డివైన్ షాట్ ఇట్ వాస్. సో ఈ రెండు చోట్ల నాకు తెలియకుండా సపోర్ట్ కొట్టాను. గ్రేట్. ఇది మై ఎక్స్పీరియన్స్. అండ్ నేను స్టేజ్లో కూడా చెప్పాను, నేను ఎన్టీఆర్ ఇస్ కారణ జన్ముడని. ఎందుకంటే మనం ఇప్పటివరకు చూసింది 10% కంటే తక్కువే. ఇంకా తను అచీవ్ చేయగలిగింది, చేయబోయేది, మనం చూసేది ఇంకా 95-96% ఇంకా ఉంది. గ్రేట్. ఇంకా చాలా ఉంది. తెలుగు సినిమా కూడా గ్లోబలైజ్ అయింది. అవునండి, 100% పెరిగింది. మన ఇండస్ట్రీని తెలుగు సినిమా అనడానికి మనం అర్హులం కాదు, వరల్డ్ సినిమా అనాలి మనం. ఎస్, బికాస్ ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ అవర్స్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ద వరల్డ్. పుష్ప కానివ్వండి, పుష్ప, అల్లు అర్జున్, వాట్ యాక్టింగ్ అండి. అది కమర్షియల్ సినిమా అనకూడదండి, హీరో సినిమా అనాలి. వన్ మ్యాన్ షో అది. ఓకే. తను ఆ సినిమాని నిలబెట్టాడు. ఆ క్యారెక్టరైజేషన్ రాసిన డైరెక్టర్ ఈస్ గ్రేట్. ఫర్దర్గా మిమ్మల్ని ట్రాన్స్ఫర్మేషన్లో చూసిన కొత్త డైరెక్టర్లు కానీ చిన్న పెద్ద డైరెక్టర్లు ఎవరైనా సరే మీ దగ్గరికి ఒక స్క్రిప్ట్ తీసుకురావాలంటే మీరేం చూస్తారు సార్ దాంట్లో? ఎందుకంటే మీరు పెద్ద హీరో, పెద్ద క్యారెక్టర్ చేశారు, పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టు, మనం ఆయన బడ్జెట్కి ఉంటామో లేదని చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి మీ దగ్గర స్క్రిప్ట్ రావాలంటే. మీరు తెలుగు ఉన్న ద్వారా ఇండస్ట్రీకి ఏం పిలిపిస్తున్నారు? బ్రహ్మాండం క్యారెక్టర్ కావాలండి, ఎరగొట్టే క్యారెక్టర్ కావాలి. ఆ సినిమాకి అట్లీస్ట్ 20-30% కాంట్రిబ్యూషన్ ఉండాలి ఆ క్యారెక్టర్ వల్ల. సో ఇదంతా పక్కన పెడితే ఎక్కడో నాలో ఉన్న ఒక ప్రొడ్యూసర్, మా ఫాదర్ కూడా ప్రొడ్యూసరు. సో బట్ నేను ఇండస్ట్రీకి వచ్చే టైంకి ఆయన చిన్న బ్యాక్ ఫుట్ అయ్యి ఆయన హెల్త్ ప్రాబ్లం వల్ల నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గాను, ఒక ఎడిటింగ్ అసిస్టెంట్ గాను పనిచేసి ఆ తర్వాత నా ఫోటోలు తీసుకెళ్ళి ఆఫీస్ తిరిగి మొత్తానికి ఛాన్సులు దక్కించుకున్నాను. సో మీకు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్తో వచ్చారా, బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారా, బ్యాక్గ్రౌండ్ ఉండి లేనట్టు వచ్చారా? మూడోది కరెక్ట్ అండి, ఉండి లేనట్టు వచ్చాను. అంటే మా ఫాదర్కి కోపాలు ఎక్కువ, బాగా చిన్న విషయాన్ని కోప్పడిపోతాడు ఆయన. ఓకే. సో అది ఎక్కడ బ్యాడ్ నాకు రాకుండా ఉండాలని చాలా జాగ్రత్తతో నేను ఎక్కడ ఐ డెంట్ లూజ్ మై టెంపర్. ఉంది నాలో కోపం ఉంది. ఎందుకంటే ఫర్ మీ ద బిగ్గెస్ట్ సిన్ ఇస్ స్టూపిడిటీ. అంతకంటే పాపం వేరేది లేదు నా దృష్టిలో. ఓకే. బీయింగ్ స్టూపిడ్. సి బీయింగ్ ఎన్ ఇడియట్ ఇస్ డిఫరెంట్, బీయింగ్ ఎ స్టూపిడ్ ఇస్ డిఫరెంట్. ఇడియట్ అంటే నీకు తెలియదని అర్థం. స్టూపిడ్ అంటే ఇది పని చేయదని తెలిసి కూడా ఆ పని చేయడం. స్టూపిడిటీ, ఫూలిష్నెస్ ఇవన్నీ దగ్గర అవునండి, అవును. సో నేను కోపం రాకుండా ఎట్లా ఉంటుందండి. సో ఐ డోంట్ సఫర్ ఫూల్స్ గ్లాడ్లీ అంటారు. ఐ కాంట్ ఎనీవే. ఓకే. ద పాయింట్ ఇస్, సో వీళ్ళంతవరకు అణిగి ఉండడం. వీడు ఇక్కడ తాగేసి డ్యాన్స్ వేసాడనో, వీడి ఇక్కడ విర్రవీగాడనో, వీడి పని చేసాడనో, ఈ తప్పుడు పని చేశాడు, ఎక్కడ నా గురించి రాకుండా చూసుకున్నాను. చాలా జాగ్రత్తగా అణిగి బతుకుతున్నాను. ఓకే. అండ్ ప్లస్ ఏంటంటే నేను ఫంక్షన్లకి, పార్టీలకి వెళ్ళనండి. నా షూటింగ్ అయిందంటే నా ఇంట్లోకి వెళ్ళిపోతాను. మా ఇంట్లో షీల్డ్లు, ఫోటోలు, నిలువెత్తు ఫోటోలు నావి ఏవి ఉండవు. నేను ఇంట్లోకి వెళ్తే నేను మామూలు మనిషిని. అండ్
ఈరోజు ఒక స్పిరిచువల్ ఫీలింగ్ వచ్చిన తర్వాత నేను నమ్మరు, నా ప్లేట్లు నేను కడుక్కోవడం, నా టిఫిన్ నేను చేసుకోవడం, వీలైనంత వరకు నా భోజనాలు నేను తయారు చేసుకోవడం. బికాస్ ఐ స్టార్టెడ్ రెస్పెక్టింగ్. మనం భోజనం ఒక 10-12 వెరైటీలు మన కళ్ళ ముందు ఉంటే వాటి మీద మర్యాద తగ్గుద్దండి. బట్ అదే మిమ్మల్ని నీ భోజనం నువ్వు తయారు చేసుకుని నువ్వు తినంటే దాని మీద ఎనలేని మర్యాద పుడుతుందండి. ఓకే, దట్ మీన్స్ యు ఆర్ వర్కింగ్ ఫర్ యువర్ ఫుడ్. అప్పట్లో అండి మన పాతకాలంలో వేటాడి ఆ వేటని కష్టపడి తీసుకొచ్చి పెళ్ళాంతో కలిపి లేకపోతే ఉన్న ఫ్యామిలీతో కలిపి వండుకొని అందరూ కలిసి ఒక ఆకు మీద తింటుంటే దాంట్లో వచ్చే ఆనందం ఉంది చూడండి, సాటిస్ఫాక్షన్. దర్ ఇస్ నథింగ్ కంపేర్ టు దట్. బట్ వీ హ్యావ్ టు గో బ్యాక్ టు దట్, టు అవర్ రూట్స్, టు రెస్పెక్ట్ లైఫ్, టు రెస్పెక్ట్ నేచర్, టు రెస్పెక్ట్ ఎవ్రీథింగ్ అరౌండ్ అస్. సో మీకు భోజనం మీద మర్యాద కావాలంటే మీ భోజనం మీరు వండుకొని చూడండి, అప్పుడు మీకు మర్యాద పెరుగుతుంది. మీకేంటి సార్ ఇప్పుడు వస్తున్న ట్రెండ్ని చూస్తుంటే పలానా క్యారెక్టర్ చేస్తే నాకు అద్భుతంగా ఉంటుంది, అరే ఇలాంటి క్యారెక్టర్ మనకు పడాలి అని చెప్పేసి ఆలోచన ఉంటుంది కదా, మీరు ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్కి దేనికి ఎక్కువ ఓటేస్తారు మీరు? నేను చాలా ఉన్నాయండి, లైక్ చూసినప్పుడు అంతా అది బాగుంది. రీసెంట్గా నేను బాగా టెంప్ట్ అయింది బాబీ డియల్ క్యారెక్టర్ అండి, యానిమల్. రీసెంట్గా అరే భలే క్యారెక్టర్, అబ్బా డైలాగ్ లేదు కానీ ఎరగొట్టేశాడు, డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. ఇటువంటి క్యారెక్టర్ దొరికితే బాగుంటుంది మనకి అని అనిపించింది నాకు. అంతేగాని ఈ క్యారెక్టర్ నేను అతని కంటే బాగా చేస్తాను కానీ ఈ పిచ్చి డైలాగ్ నా దగ్గర నుంచి రావండి. ఎందుకంటే ఒక 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 ఆర్టిస్టు ఒక రోల్లో బ్రహ్మాండంగా చేశాడంటే సరస్వతి అతనికి వరం వచ్చింది, అంతే అంతే. అతను బాగా చేశాడు, వెరీ గుడ్ అనడం తప్ప నేను ఆ క్యారెక్టర్ దోచేసుకుంటే నేను ఆ రోల్ దోచేసుకుంటే ఎలా ఉంటుంది ఇవన్నీ. సార్ మై కాంపిటీషన్ ఇస్ మై సెల్ఫ్ సార్. ఇది కొంచెం ఎక్కువ మాట్లాడినట్టు ఉంటుంది కానీ విర్రవీగినట్టు మాట్లాడినట్టు ఉంటుంది కానీ ఐ నో ఐఎమ్ ఎ గుడ్ యాక్టర్. నాకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను చేయగలను. సో అటువంటిప్పుడు నాకు ఎవరు సార్ కాంపిటీషన్? నాకు నేనే కాంపిటీషన్. నా ఫిజికల్ ఫిట్నెస్ కూడా పోయిన వారం సురేష్కి ఇప్పుడు సురేష్కి కాంపిటీషన్, ఇప్పుడు సురేష్కి నెక్స్ట్ 1 వీక్ తర్వాత సురేష్కి కాంపిటీషన్. అంతేగాని ఫర్ మీ నోబడీ ఈజ్ మై కాంపిటీషన్. ఎవరిని కాంపిటీషన్గా చూడ్డాను, నేను రెస్పెక్ట్ఫుల్గా చూస్తాను. ఒక ప్రకాష్ రాజ్ ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ చూస్తాను, వండర్ఫుల్, అమేజింగ్, గుడ్ జాబ్ అంటాను. వీలైతే ఫోన్ చేసి చెప్తాను. అట్లాగే నా ఫ్రెండ్ జగపతి బాబు ఓ సినిమాలో బ్రహ్మాండంగా చేశారంట, ఏయ్ డార్లింగ్ ఎరగొట్టావు అంటారు. అట్లాగే మన ఈ కళ్యాణ మండపం, ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఐ లవ్డ్ సాయి ఇన్ దట్. ఫోన్ చేసి సాయికి మాతో ఐ లవ్ యూ డార్లింగ్, ఐ లవ్ యూ. సో ఇట్లా మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేయడం తప్ప నాకు ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఇవన్నీ వద్దని, నాకు మిగతా వాళ్ళతో సంబంధం లేదు. హౌ am I bettering myself? ఓకే, హౌ am I better than yesterday? ఒక యూనివర్సిటీని ముందుకు వచ్చినట్టుంది, జీవితాన్ని చదివిన వ్యక్తి. సో అదే మీరు అడిగారు ఎటువంటి క్యారెక్టర్ ఏమిటి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేను ప్రొడ్యూసర్, నాలో ప్రొడ్యూసర్ ఉన్నాడు, నాలో డైరెక్టర్ ఉన్నాడు. సో వాటిని నేను బయట పడేయలేను. నంబర్ 1 ఈ సినిమా ఆడుద్దా లేదా అంటే దాంట్లోనే ఏమిటి భాగాలు ఉన్నాయంటే హౌ ఇస్ ద డైరెక్టర్, హౌ ఇస్ ద ప్రొడ్యూసర్. డైరెక్టర్ ప్రాపర్గా సినిమా తీయగలడా, ప్రొడ్యూసర్ సినిమాని ప్రాపర్గా ఫినిష్ చేయగలడా, ఫినిష్ చేసిన సినిమాని ప్రాపర్గా పబ్లిసిటీ చేయగలడా, పబ్లిసిటీ చేసిన తర్వాత ప్రాపర్గా రిలీజ్ చేయగలడా, ఇవన్నీ ఉన్నాయండి. ఓకే, ఎందుకంటే చాలా బ్రహ్మాండమైన సినిమాలు అప్పుడు ఓటీటీ లేకుండా రిలీజ్ కూడా కాకుండా ల్యాబ్లో మగ్గిపోయిన సినిమాలు చాలా ఉన్నాయి, బ్రహ్మాండమైన సినిమాలు. అది నేను వెళ్ళి ప్రివ్యూ చూసి ఫ్రెండ్తో భుజం తట్టి సూపర్ హిట్ అవుద్ది అని, ఆ తర్వాత ప్రొడ్యూసర్ చేతులు ఎత్తేసి ఆ తర్వాత సినిమా రిలీజ్ కాకుండా చాలా నేను ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో దెర్ ఇస్ మెనీ ఎ స్లిప్ బిట్వీన్ ద లిప్ అండ్ ద కప్ అంటారు చూడండి, ఎనీథింగ్ కెన్ గో రాంగ్. సో అటువంటి టైంలో ఈరోజు నేను చేసే సినిమా 100% బాగుండాలి. 100% బాగుండడం అనేది ఆడియన్స్ చేతిలో ఉంది. 100% పూర్తి అవ్వాలి. పూర్తయిన తర్వాత ప్రాపర్గా రిలీజ్ అవ్వాలి, అది ఇంపార్టెంట్. ఆ తర్వాత కథ, ఇది ఆడే సినిమాని కథలోనే చాలా రకాలు ఉన్నాయండి. దెర్ ఆర్ ప్యాషన్ ప్రాజెక్ట్, దెర్ ఆర్ వ్యానిటీ ప్రాజెక్ట్. ప్యాషన్ ప్రాజెక్ట్ అంటే ఒక 6 సంవత్సరాలుగా ఒక డైరెక్టర్ కథ రాసుకొని దాన్ని ఎట్లాగైనా సరే చూపించాలని ఫుల్ వాడి లైఫ్ అంతా దాంట్లో ఉంటుంది. వ్యానిటీ ప్రాజెక్ట్ అనేది ఒక ఉదాహరణ చెప్తాను. ఒక 3-4 సినిమాలు హిట్లు ఇచ్చిన తర్వాత ఇండస్ట్రీ మన చేతిలో ఉంది, ఒక 2-3 హీరోలను పెట్టుకొని బ్లాక్ బస్టర్ సినిమా తీద్దాం, అది వ్యానిటీ ప్రాజెక్ట్, అంటే స్టైల్ ప్రాజెక్ట్. స్టైల్ ప్రాజెక్టుల మీద నాకు నమ్మకాలు లేవండి. ఓకే, ప్యాషన్ ప్రాజెక్ట్ మీదే నమ్మకం ఉంది. ఓకే, ఎందుకంటే
షోలే సినిమా పెద్ద హిట్ అయిందని చెప్పి షాన్ అనే సినిమా తీశారు. షోలేలో ఇద్దరే పెద్ద హీరోలు, షాన్ అనే సినిమాలో 6 పెద్ద హీరోలు అని చెప్పి అన్నారు. షోలే సంవత్సరాలు ఆడింది, షాన్ నెల రోజులు ఆడలేదండి. బట్ 4 times ద బడ్జెట్. సో ఇట్ ఈస్ నెవర్ అబౌట్ కాస్ట్, నెవర్ అబౌట్ స్టార్ కాస్ట్. హార్ట్, కథకి హార్ట్ ఉండాలండి. హార్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ కథ బాగుండాలి, సినిమా తీయగలగాలి, ప్రాపర్గా తీసి రిలీజ్ చేయగలగాలి. తర్వాత ఆ సినిమా ఆడే సినిమాలో నేను ఉండాలి, ఆ ఆడే సినిమాలో నా కాంట్రిబ్యూషన్ బాగుండాలి. ఇనఫ్ 20% ఉన్నా పర్వాలేదు, దట్స్ ఎనఫ్. ఎందుకంటే నన్ను చూసి చప్పట్లు కొట్టేయాలని, నేను హీరోని దూసుకెళ్ళిపోవాలని అవన్నీ ఏం లేదు. హీరోకి ఇవ్వాల్సిన మర్యాద హీరోకి ఇస్తేనే సినిమా ఆడుద్ది. బికాజ్ ఎందుకంటే హీరో అనేవాడు హీరో. సో దానికి నాకు తెలిసి ఒక హీరో సినిమా బాగుండాలంటే దాంట్లో విలన్ స్ట్రాంగ్గా ఉండాలి. విలన్ స్ట్రెంత్ లేకపోతే హీరో అది హీరోకి హిట్ సినిమా అవ్వదు. సో దాంట్లో విలన్గా ఉండాలేమోనన్న ఒక ఆలోచన. లేదా స్ట్రాంగ్ పవర్ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉండాలి. ఐఎమ్ ఓపెన్ టు ఎవ్రీథింగ్ అండి, యాజ్ లాంగ్ యాజ్ మై కాంట్రిబ్యూషన్ ఇస్ దేర్ అండ్ ఇట్ ఈస్ ఎ గుడ్ ప్రాజెక్ట్. ఓకే, అంటే వెల్ ప్యాకేజ్డ్ ప్రాజెక్ట్ అంతే. ఇంకొకటి సార్, మనకి చాలామంది ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, సినిమా ఆర్టిస్టులు కానీ లేకపోతే హీరోలు కానీ ఎవరైనా సరే ఈ మధ్య పొలిటికల్గా ఎక్కువ టర్న్ అవుతున్నారు. పొలిటికల్ జర్నీ కొంత వాళ్ళ లైఫ్లో ఉంచుకుంటున్నారు. అవునండి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి సార్? పొలిటికల్గా ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా? పొలిటికల్ ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయం అనుకున్నానండి, నేను బీజేపీలో ఉన్నానండి. అవును, అది కొనసాగుతున్నారా లేకపోతే అంటే యాక్టివ్గా ఏమన్నా? యాక్టివ్ ఎంతవరకు నాకు తెలియదు కానీ ఒకటండి, మనం ఒక పార్టీనో లేకపోతే ఒక నమ్మకాన్నో లేకపోతే ఒక మైండ్ సెట్నో నమ్ముకున్నామంటే అది తల్లినో గురువునో నమ్ముకున్నట్టు. సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే పార్టీ నుంచి పార్టీ జంప్ అవడాలి, నాకు అవి అర్థం కాని విషయాలు. నేను బీజేపీలో జాయిన్ అయ్యే ముందు 1000 సార్లు ఆలోచించుంటాను, అవసరమా నాకు పాలిటిక్స్ ఏమిటి. ఆ టైంలో నేను మన చీలకం గురించి ఫీల్ అయ్యాను, తర్వాత మిస్మేనేజ్మెంట్ గురించి ఫీల్ అయ్యాను, స్కామ్ల గురించి ఫీల్ అయ్యాను. దానివల్ల వీడియోస్ కూడా ఇచ్చాను. దాన్ని మెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, తిట్టుకున్న వాళ్ళు అంతకంటే ఎక్కువ ఉన్నారు. బట్ దట్స్ ఓకే, దట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఈరోజు నాకు అవసరం ఉంటే మాట్లాడతాను, అవసరం లేకపోతే మాట్లాడను. మరీ ఎక్కువ అవసరం ఉంటే నా వల్ల చేతనంత సాయం చేస్తాను, అవసరం లేకపోతే చేయను. అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు మోడీ గారు బ్రహ్మాండంగా ఈజ్ టేకింగ్ అవర్ కంట్రీ ఫార్వర్డ్. అండ్ అటువంటి ఒక పిఎం నా భూతో నా భవిష్యత్ ఇప్పటివరకు లేదు, రాబోడు. సో వీ హ్యావ్ అన్ ఎక్సలెంట్ పిఎం. అని ఇంకో టర్మ్ వస్తే బాగుంటుంది. మన దేశం ఈరోజు టుడే వీఆర్ ద 4th ఎకనామిక్ పవర్ అండి. ఇంకో మినిమం 10 yearsలో విల్ బీ ద 3rd ఎకనామిక్ పవర్. సో మనకి ప్రపంచంలో భారతం అంటే రెస్పెక్ట్ పెరిగిందండి. ఓకే, ఎందుకంటే జేబుల్ జాగ్రత్త అనే పరిస్థితి నుంచి జాబులు వస్తున్నాయి అనే పరిస్థితికి వచ్చింది మనం. సో వీ హ్యావ్ ప్రోగ్రెస్డ్, వీఆర్ ఎ ప్రోగ్రెసివ్ ప్లేస్. సో నేను బీజేపీని నమ్ముతున్నాను. బీజేపీ వల్ల మన ప్రపంచానికి, మన దేశానికి మంచి జరుగుతుంది, మన ప్రపంచానికి మంచి జరుగుతుంది. ప్రపంచానికి అనేది మంచి మాట. ఎందుకంటే వీ డూ నాట్ వాంట్ టు కాంకర్, వీ వాంట్ టు లీడ్. ఓకే, వీ వాంట్ టు లీడ్ ఎవ్రీబడి టు సక్సెస్, ఎవ్రీబడి టు ప్రాస్పెరిటీ, ఎవ్రీబడి టు బెటర్ లివింగ్. సో వీఆర్ లీడర్స్, నాట్ చైనా ఆర్ కాంకరర్స్. ఓకే, దట్ ఈస్ డిఫరెన్స్. ఓకే, సో మనం అందరినీ కలుపుకుంటున్నాం, మనం వసుదేవ కుటుంబం. ఓకే, అందరినీ కలుపుకుంటున్నాం, అందరూ బాగుండాలనుకుంటున్నాం. ప్రాబ్లం ఉన్న శ్రీలంకకి హెల్ప్ చేసాం, ప్రాబ్లం ఉన్న భూటాన్కి హెల్ప్ చేయబోతున్నాం, నేపాల్కి హెల్ప్ చేయబోతున్నాం. మీరు అక్కర్లేదు అనుకున్న మాల్డీవ్స్ని వదిలేసుకుంటున్నాం. ఇట్స్ ఓకే. సో వాళ్ళు కావాలా పాపం, వాళ్ళ చేతులు చేసుకుంది అది అంతే. అంటే నీ గ్రహచారం అట్లా ఉంటే నేను ఎవరు ఏం చేయలేరు. 2 పిల్లలు చచ్చిపోయారు, వాళ్ళని ఇండియా తీసుకొచ్చి ఉంటే వాళ్ళు బాగా ఉండేవాళ్ళు. లేదు, నేను ఇండియా తీసుకెళ్ళను, కావాలంటే హాంకాంగ్ తీసుకెళ్ళండి, ఇక్కడికి తీసుకెళ్ళండి, బ్యాంకాక్ తీసుకెళ్ళండి, థాయిలాండ్ తీసుకెళ్ళండి అంటే చచ్చిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఆ కంఠశ్వాస ఎవరికి పడుతుంది? ఆ శాపం ఎవరికి తగులుతుంది? ఇండియా అవుట్ అన్నారు. థ్యాంక్ యూ, ఇండియా ఇస్ అవుట్, ఇండియా హెల్ప్ ఇస్ అవుట్, ఇండియా ఎయిడ్ ఇస్ అవుట్, ఇండియా ప్రొటెక్షన్ ఇస్ అవుట్, ఇండియా టూరిజం ఇస్ అవుట్. టోటల్ ఎఫెక్ట్. సూన్ యూ విల్ బి అవుట్. ఎస్, అది పరిస్థితి. ఎనీవే, సో పాలిటిక్స్ అనేది నాకు ఇప్పుడు రైట్ నౌ అవసరం లేదు.
ఎందుకంటే ఆ ప్లేస్లో ఆ మనుషులు ఉన్నారు, వాళ్ళు బాగా చూసుకుంటున్నారు, వాళ్ళు ఇండియాని మంచి దారి తీసుకెళ్తున్నారు. దానికి నేను చేయూతనివ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నేను నా గురించి, నా కెరియర్ గురించి, నా ఫ్యామిలీకి నేను జాగ్రత్త చేసుకున్నాను, ఎంత నేను వాళ్ళని పోషించాను, ఎంత వాళ్ళని సంతోషంగా చూసుకున్నాను, అంతవరకు నేను చూసుకుంటే చాలు. ఇలా ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీల గురించి ఆలోచిస్తే ఇండియా బాగుంటుంది. ఓకే, గ్రేట్. ఆటోమేటిక్గా ఫ్యామిలీ బాగుంటే అంతే కదా. ఎస్. ఎందుకంటే అమెరికాలో ఈరోజు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఫ్యామిలీ మీద నమ్మకాలు పోవడం వల్ల దే ఆర్ బికమింగ్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ లాగా తయారైంది. 16 ఏళ్ళకి బయటకు వెళ్ళిపోవడాలు, ఫాదర్కి మదర్కి సెంటిమెంట్ లేకపోవడాలు, 4-5 పెళ్ళిళ్ళు చేసుకోవడాలు, యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ ఫైటింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అంటారు. సో ఇవన్నీ వచ్చి ఐ డోంట్ అండర్స్టాండ్ అండి. అండర్స్టాండ్ దిస్. అందువల్ల అండ్ ప్లస్ దెర్ ఈస్ అమెరికా ఈజ్ ఫేసింగ్ అ క్రైసిస్, మారల్ క్రైసిస్. దెర్ ఈస్ రేస్ ప్రాబ్లం, దెర్ ఈస్ జెండర్ ప్రాబ్లం, దెర్ ఈస్ వెల్త్ ఐడెంటిటీ ప్రాబ్లం, దెర్ ఈస్ జెండర్ ఐడెంటిటీ ప్రాబ్లం. అన్ని ప్రాబ్లమ్సే వాళ్ళకి. సో నువ్వు అటెండ్ అయితే చాలు పాస్ అయినట్టు లెక్క అనడం నాకు ఇప్పటివరకు అర్థం కాని విషయం అది. అమెరికా ఎడ్యుకేషన్ ఇప్పుడు ఎట్లా తయారైందంటే నువ్వు అటెండ్ అయితే చాలు నీకు పాస్ మార్క్ ఇచ్చేస్తాం. దానివల్ల నెక్స్ట్ ఇంజనీర్లు ఎట్లా తయారవుతారు, డాక్టర్లు ఎట్లా తయారవుతారు, మెరిట్ ఇట్లా దేర్ ఇస్ నో మెరిట్ ఎనీమోర్. సో ఇండియా అనేది మనం ఓల్డ్ ట్రెడిషన్ మళ్ళీ మనం ఆస్వాదించుకుంటున్నాం, అవలంబించుకుంటున్నాం, మళ్ళీ ఆలంఘనం చేసుకుంటున్నాం. కాబట్టి మన ఇండియా ఇస్ గోయింగ్ టు బీ ద నంబర్ 1 కంట్రీ ఇన్ ద వరల్డ్ వెరీ వెరీ సూన్. అది నా గట్టి నమ్మకం. మేరా భారత్ మహాన్. ఫ్యామిలీ విషయానికి వస్తాయి, బాబుని సినిమా వైపు అట్రాక్ట్ చేయలేకపోయిన అంశాలు ఏంటి, ఎందుకని దూరంగా ఉన్నారు? మొదటి భార్యకి విడాకులు అయ్యాయండి. విడాకులు వచ్చి అనిత గారు కదా, అనిత రెడ్డి తన పేరు. ఇప్పుడు తన పేరు అనితా సురేష్. పెళ్ళైనప్పుడు తను అనితా సురేష్ అని పేరు తీసుకునింది. తన రెండో పెళ్ళైన తర్వాత కూడా ఆ పేరు మార్చుకోలేదు. ఓ గ్రేట్. అది తన ఇష్టం, అది తన భర్త ఔన్నత్యం. అది ఎందుకు చెప్తున్నానంటే వరస మారింది కానీ ఆప్యాయత మారలేదండి. ఒకప్పుడు నా భార్య స్థానం ఉంది, ఇప్పుడు తన స్నేహితురాల స్థానంలో ఉంది. ఇప్పుడు మా ఇద్దరి స్నేహం, మా ఇద్దరి మధ్య బాబు ఉన్నాడు కదా అనడం కోసం కాదు, మా ఇద్దరి మధ్య నిజంగా ఆప్యాయత ఉంది, నిజంగా వాత్సల్యం ఉంది. సో మేము పెళ్లి చేసుకునేది నాకు 21, తనకు 18 వయసులో పెళ్లి చేసుకున్నాం, విచ్ ఇస్ రాంగ్. మా ఇద్దరు మైండ్లో అప్పుడు సెట్ కాలేదు. తనకేమిటి ఎక్కువ చదవాలి, అమెరికాలో లాంటి ప్లేస్లో సెటిల్ అవ్వాలి, డ్రీమ్స్ ఉన్నాయి, అట్లాంటి డ్రీమ్స్ ఉన్నాయి, ప్రపంచాన్ని చూడాలనుకునే డ్రీమ్స్ ఉన్నాయి. సో ఒక మనిషి ప్రపంచాన్ని చూసుకోవాలనుకున్న మనిషి, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కాబట్టి నువ్వు ఇక్కడే ఉండాలంటే అది పంజరంలో పెట్టిన ఒక రంగురంగుల చిలక అవుతుంది, తప్పది. సో దానివల్ల నేను అన్నాను నీకు ఏమి ఇష్టమో నీకు అది చెయ్యి. అండ్ ప్లస్ నేను ఏం సంపాదించాను వదిలేస్తే మన ఇద్దరి మధ్య ఉన్నది కరెక్ట్గా మధ్యలో విడదీసి నువ్వు సగం తీసేసుకుని నేను సగం తీసుకుంటాను, అంతే. దానివల్ల నువ్వు బాగుండాలి, నేను బాగుండాలి. ఇది మా ఇద్దరి మధ్య ఒప్పందం. ఇంత జరిగింది కాబట్టి మా ఇద్దరి మధ్య ఇంకా రిలేషన్షిప్ అలా ఉంది. గ్రేట్. అండ్ ప్లస్ తను పెళ్లి చేసుకున్న మనిషి చాలా మంచి మనిషి, చాలా ఉదారమైన స్వభావం, మంచి మనిషి. నా కొడుకుని బాగా పెంచాడు, బాగా తీర్చిదిద్దాడు. ఎందుకంటే నేను అక్కడ లేను కాబట్టి. సో తను ఫాదర్ స్థానంలో తను ఉండి చాలా మంచి పనులు చేశాడు. సో అతనంటే నాకు ఎనలేని గౌరవం. సో నేను పెళ్లి చేసుకున్న తర్వాత నేను అమెరికా వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉంటాను, వాళ్ళిద్దరూ ఇక్కడ ఇండియాకి వస్తే మా ఇంట్లోనే ఉంటారు. సో ఇట్ ఈస్ ఎ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ రెస్పెక్ట్. యువర్ క్యారెక్టర్ ఈజ్ ద రెస్పెక్ట్, ఈజ్ ఎ రెస్పెక్టబుల్ క్యారెక్టర్ కాబట్టి నేను నీకు రెస్పెక్ట్ ఇస్తున్నాను, అంతే. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ రెస్పెక్ట్, నాట్ అవుట్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. మళ్ళీ పెళ్లి చేసుకుంది రైటర్ కదండి? అవునండి, రాజ్శ్రీ అని రైటరు. 8-9 డైలీ సీరియల్స్ ప్రొడ్యూసర్ గాను రైటర్ గాను పనిచేసాను. మొన్న మాన్యుల ట్యాంక్ అనే ఒక వెబ్ సిరీస్ కూడా తనే స్క్రిప్ట్ రాసింది. సో ఓకే, దానికి నేను కూడా పార్ట్ స్క్రిప్ట్ రైటర్. సో మాకు చాలా కళలు ఉన్నాయండి, మంచి వెబ్ కంటెంట్ చేయాలని, మంచి సినిమాలు చేయాలని. బట్ ఇట్ ఈస్ మోర్ క్యారెక్టర్ డ్రివెన్గా ఉండాలనేది. సో లెట్స్ సీ. అంటే భగవంతుడు ఉన్నాడు. ఆఫ్ కోర్స్ మీ ప్రొడక్షన్ హౌస్లో దాదాపు డైలీ సీరియల్స్ వచ్చినాయి, ఒక 7-8 సీరియల్స్ వచ్చినాయి. సినిమాల వైపు వాటిని ఏమైనా మళ్ళించే అవకాశం ఉందా? ఆల్రెడీ మీరు సినిమా ఒకటి చేశారు మీరు హీరోగా. అవునండి, 2 సినిమాలు చేసినారు. అవును. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ అయితే ఈ సంవత్సరం అయితే లేదండి, మేబీ నెక్స్ట్ ఇయర్ ఆలోచన అయితే ఉంది, డెఫినెట్గా ఉంది.
ఎందుకంటే బయట చూస్తున్నారు ఆల్రెడీ ప్రొడక్షన్ హౌస్లు ప్రొడ్యూసర్లు ఏం చేస్తున్నారు ఏంటి అనేది. అవునండి. ఇప్పుడు ఒకటి టాలెంట్ నమ్ముకోవాలి, లేకపోతే కథను నమ్ముకోవాలండి. ఈ రెండు నమ్ముకోనప్పుడు ప్రాబ్లం అవుతుంది. కాంబినేషన్స్ ఎక్కువ వర్కౌట్ చేస్తున్నారు కదా. అవునండి. అందుకే నేను టాలెంట్ అన్నాను. టాలెంట్ నమ్ముకోవాలి. వెదర్ టాలెంట్ అనేది హీరో టాలెంట్ అనేది డైరెక్టర్ అవ్వచ్చు. హాలీవుడ్లో టాలెంట్ అంటే మనం స్టార్స్ అంటాం, అక్కడ హాలీవుడ్లో టాలెంట్ అంటారు. ఎందుకంటే దానికి ఒక రెస్పెక్టబుల్ పదం అది. ఈరోజు ఒక స్టార్ ఎలా స్టార్ అయ్యాడు? టాలెంట్ ఉండడం వల్ల స్టార్ అయ్యాడు. సో దట్ ఈస్ వై దే కాల్ గెటింగ్ టుగెదర్ టాలెంట్. ఓకే, గెటింగ్ టుగెదర్ టాలెంట్ అంటే a star director, a star hero, a star heroine, a star music director. సో టాలెంట్ నమ్ముకోవాలి ఆర్ కథను నమ్ముకోవాలి. కథను నమ్ముకున్నప్పుడు సైజ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, బట్ టాలెంట్ నమ్ముకున్నప్పుడు యూ బెటర్ హ్యావ్ సైజ్, మీనింగ్ మనీ సైజ్. ఓకే, బాబు గురించి అడిగారు, ఐ ఫినిష్. తనకి మిమిక్రీ చేయడం ఇష్టం అండి. ఒక మనిషిని చూస్తే 5 నిమిషాల తర్వాత తను ఎట్లా యాక్ట్ చేశాడు, ఐ రియలీ డోంట్ నో అని వెంటనే ఇంగ్లీష్ యాక్సెంట్లో మాట్లాడుతుంటాడు, బ్రిటిష్ యాక్సెంట్లో మాట్లాడతాడు, అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడతాడు. సో ఒక 18-19 ఏళ్ళు అయిన తర్వాత అడిగాను, ఎరా నీకేమన్నా యాక్టర్ అవ్వాలని ఐడియా ఉందా అని. నువ్వు హాలీవుడ్ సినిమాలు తీసినప్పుడు చెప్పు నాకు అని అన్నాడు. నాకు అంత సీన్ లేదు, నువ్వు ఇది వెంటనే ఈ ఐడియా వెంటనే మర్చిపో నువ్వు. సో నీకు ఏం పని ఇష్టమో ఆ పని చేయి ఫస్ట్ చెప్పంటే. టుడే ఈజ్ ఒక రెస్టారెంట్ చైన్కి మేనేజర్గా ఉన్నాడు. ఈజ్ హ్యాపీ, గుడ్ లైఫ్ అండ్ గాడ్ బ్లెస్ హిమ్. ఓకే. ఇంకొకటి సార్, ఇన్ని సంవత్సరాలు సినిమా వాళ్ళు అంటే సినిమా వాళ్ళకేంటారు బాబు, విపరీతమైన డబ్బులు ఉంటాయి, విపరీతమైన ఆస్తులు ఉంటాయి అంటారు. మీరు ఇన్ని సంవత్సరాలు కెరీర్ లీడ్ చేశారు, ఏమన్నా కాస్త ఆస్తులు కూడబెట్టారా? సౌండ్గా ఉందా వెనక? ఎట్లా? చాలా ఆప్యాయత కూడబెట్టుకున్నాను. ఓ, చాలామంది మంచి మనుషులు కూడబెట్టుకున్నారు. అంతేగాని పైసా వెరీ యావరేజ్ అండి. ఓకే. నేను అంటే మెయిన్గా నేను ఆలోచించేది తిండి, గుడ్డ, నీడ. ఈ 3 మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ మూడింటిని జాగ్రత్త చేసుకోగలిగితే నాకు మిగతావన్నీ ప్లస్లే. ఓకే. ఇప్పుడు నాకు ఏమొచ్చినా ప్లస్. ఓకే, గ్రేట్ గ్రేట్. అది చాలు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు నేను షూటింగ్కి వెళ్తే నా వయసు మనుషులు, నా సమకాలీకులు ఇక్కడ పొలం కొన్నాను, ఇక్కడ తోట కొన్నాను, ఇక్కడ బిల్డింగ్ కొన్నాను, దీని గురించే మాట్లాడుతున్నారు. కట్ చేస్తే మొన్న ఈ ఆపరేషన్ జరిగింది నాకు, మొన్న నాకు ఊపిరి ఆడడం లేదు, నేను హాస్పిటల్కి వెళ్ళాను. నాకు ఒకటి అనిపించింది, నాకు అంటే నువ్వు ఎంత ఆస్తి కూడా పెట్టుకుంటే నీకు అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట అనేది ఎక్కడో వచ్చింది, ఆలోచన వచ్చింది. సరే పిచ్చి ఆలోచన లాగుందో నువ్వు పారేసుకున్నాను. బట్ ఐ ప్రిఫర్ హెల్త్ ఓవర్ వెల్త్. ఓకే. నేను హెల్తీగా ఉంటే నా అంత ధనవంతుడు వేరేవారు లేడని నా ఫీలింగ్. సో ఐ వుడ్ రాదర్ బీ హెల్తీ దాన్ ఎక్స్ట్రీమ్లీ వెల్తీ. ఓకే. ఎందుకంటే ఒక పూటకు ఒక కంచం మీద మనం తినగలం, ఒక టైంలో ఒక బెడ్రూమ్లోనే పెళ్లి చేసి పడుకోగలం, ఒక టైంలో ఒక కారులోనే ప్రయాణం చేయగలం. గరాజ్లో 10 కార్లు పెట్టుకోవడం, లేకపోతే ఒక 10 ఇళ్ళు కొనుక్కోవడం, లేకపోతే 10 తోటలు కొనిపెట్టడం, ఐ జస్ట్ డోంట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. గ్రేట్. మీరు ప్రాక్టికల్గా ఉన్నారు బాగా. నేను రియలిస్టిక్గా ఉన్నాను. రియలిస్టిక్గా ఉన్నారు. ఎందుకంటే నాకు ఎక్స్ట్రా వచ్చిన 10 రూపాయల్లో అట్లీస్ట్ 2 రూపాయలన్నా నేను కష్టంలో ఉన్న వాళ్ళకి ఇవ్వగలిగితే ఆ 10 రూపాయలకి నాకు జస్టిఫై చేసిన ఫీలింగ్ వస్తుంది. ఓకే. దేవుడు నీకెందుకు 10 రూపాయలు ఇచ్చాడు అంటే, నా తిండి, బట్ట, నీడ దాటి 10 రూపాయలు ఇచ్చాడంటే నేను మెంటల్గా డిసైడ్ చేసుకున్నానంటే ఆ 10 రూపాయలు 2 రూపాయలు నేను ఎవరికొళ్ళకి చెల్లించుకోవాలి. ఎవరికో కష్టంలో ఉన్న వాళ్ళకి ఇచ్చేసుకుంటే ఈ 10 రూపాయలు సార్థకం అవుద్ది, ఈ 10 రూపాయలు నిలకడగా ఉంటుంది, ఈ 10 రూపాయలకి అర్థం ఉంటుంది. గ్రేట్. ఇది నా ఫీలింగ్. ఓకే. అండ్ ప్లస్ ఏమిటంటే ఈరోజు నేను నా ఇంట్లో వాళ్ళు కూర్చొని ఒక బిర్యానీయో ఏదో ఎంజాయ్ చేసినప్పుడు అది నా పెద్ద పార్టీ, నాది. దట్ ఈస్ మై బిగ్గెస్ట్ పార్టీ. ఓకే. అండ్ ప్లస్ నేను మా వైఫ్ కలిసి కూర్చొని ఒక బ్రహ్మాండమైన సినిమా చూసామంటే, లాస్ట్లో చప్పట్లు కొట్టామంటే, దట్ ఈస్ మై బిగ్గెస్ట్ హై. సో ఇవన్నీ దాటి నేను బయటకు వచ్చి నలుగురితో మంచిగా మాట్లాడాలని ప్రయత్నించి, వాళ్ళకి నచ్చిన మాటలు మాట్లాడాలని ప్రయత్నించి, వాళ్ళకి ఏం నచ్చుతుందో ఆలోచించి, ఇవన్నీ నాకు చాలా. మీరు ఎంత సంపాదించారు ఏమిటి అన్నప్పుడు నాకు ఐ డింట్ మనం తక్కువ సంపాదించామేమోనని ఫీలింగ్ కలగలేదు, ఎక్కువ సంపాదించామని ఒక
ఒక ఆలోచన కలగలేదు. ఐ ఫర్ మీ, ఎందుకంటే చాలా సక్సెస్ఫుల్ చూశాను. అవును, అమ్మో బ్లాక్ బస్టర్లు కదండి. అండ్ ప్లస్ సినిమా తీసి ఫైనాన్సర్కి డబ్బులు ఇవ్వలేకుండా నేను మద్రాసు పారిపోయి ఈ ఉన్న చేతిలో ఉన్న డబ్బు 2-3 రోజులకు వస్తుంది, ఆ తర్వాత మన భోజనం ఏమిటి అనే పరిస్థితి చూశాను. సో ఇది చూసినప్పుడు అది చూసినప్పుడు ఓ చిన్న లెవెలింగ్ జరుగుతుంది బ్రెయిన్లో. ఓ పెద్ద హిట్ వచ్చినప్పుడు ఇంతే కదా అనిపిస్తుంది, ఓ పెద్ద ఫ్లాప్ వచ్చినప్పుడు సరే ఇంకో సినిమా చూద్దాం అని కూడా అనిపిస్తుంది. అండ్ సో దిస్ లెవెలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్. ఆర్టిస్ట్ వదిలేయండి, ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్. అందుకే నేను ఎవరన్నా మరీ పెద్ద స్టార్ని చూస్తే వంగి వంగి దండాలు పెట్టను, ఎవరన్నా చిన్న స్టార్ని చూస్తే అని అందరికీ ఒకే విధమైన రెస్పెక్ట్ ఇస్తానండి. అది నా గొప్పదనం అనుకోండి, అది నా నైజం అనుకోండి. చాలామందికి అది ఇష్టం ఉండదు నన్ను చూసి. అదే నాకెంత నమస్కారం పెడతాడు అతనికి అంతే నమస్కారం పెడతాడు, నేను స్పెషల్ కాదా అని అతని దౌర్భాగ్యం అలా అనుకుంటే. నేను మనిషికి మర్యాద ఇస్తున్నాను, అతని బ్యాక్గ్రౌండ్కి కాదు, అతను వచ్చిన కారుకి కాదు, అతను చేసే సినిమాలకు కాదు, అతను తీసుకునే పారితోషికానికి కాదు, మనిషికి మర్యాద. గ్రేట్ అండి. గ్రేట్ కాదండి, ఇది ఇలా ఉండగలిగితే అందరూ బాగుంటుందండి. ఫ్రెండ్స్ అసలు బయటికి రారా? ఫ్రెండ్స్ సర్కిల్ అసలు ఏం లేదా? మై బెస్ట్ ఫ్రెండ్ ఇస్ మై వైఫ్, దట్స్ ఆల్. అంతే. మిగతా వాళ్ళందరూ పరిచయస్తులు, సమకాలీకులు, పరిచయస్తులు, కలిసి పనిచేసేవాళ్ళు, కొలీగ్స్. అంతేగాని ఫ్రెండ్ అనేది ఒక రేర్ క్వాలిఫికేషన్ అండి. నాకు నచ్చిన వాళ్ళ గురించి మాట్లాడతాను. నచ్చిన వాళ్ళలో శ్రీకాంత్, ఉత్తేజ్, తర్వాత ప్లస్ ఒక విచిత్రమైన అనుబంధం నాకు జేడి చక్రవర్తికి ఉంది. తనతో ఫ్రీగా మాట్లాడినంత నేను వేరెవరితోనూ మాట్లాడను, తను నాతో ఫ్రీగా ఉన్నంత వేరెవరితోనూ ఉండదు. అటువంటి ఒక విచిత్రమైన ఫ్రెండ్షిప్ మాది. ఓకే, ప్రాజెక్టులు చేశారు మీరు ఇద్దరు కలిసి? ఈ మధ్య అక్కా చెల్లెళ్ళు సినిమాలో మా ఇద్దరం కలిసి పనిచేసాం. ఒక పశువుల కొట్టం పైన డాబా మీద మీ ఇద్దరం ఒక 10-11 రోజులు షూటింగ్ ఉండి షూటింగ్ చేసాం. ఓకే. ఎందుకంటే హోటల్ కొంచెం దూరం అని చెప్పి అక్కడ పెట్టారు మమ్మల్ని. ఓకే. ఉన్న ఒక మంచం మీ ఇద్దరం షేర్ చేసుకున్నాం. ఓకే. సో దానివల్ల ఒక చిన్న ఒక క్లోజ్నెస్ అని ఒక బ్రదర్లీ అనుబంధం ఏదో ఏర్పడింది. సో జేడి చక్రవర్తి ప్లస్ ఉత్తేజ్, ఐ ఫైండ్ హిమ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అండి. అండ్ ఏదో ఒక రోజు మాత్రం తను బ్లాస్ట్ అవుతాడు. ఈజ్ సూపర్ టాలెంటెడ్. ఇప్పుడు కంటెంట్లో ఉన్నారండి అందరూ? అంటే ఆన్ అండ్ ఆఫ్, మరీ పెద్ద వారానికి ఒక రోజు కలుసుకునే కాంటాక్ట్ లేదు. బట్ ఎప్పుడు కలుసుకున్నా నిన్నటి వరకు మాట్లాడుతూనే ఉన్నాం అన్నంత ఒక చనువు ఉంటుంది తప్ప చాలా రోజులు అయింది ఏమిటి, ఎలా ఉన్నాడు ఏమిటి, ఆ దూరం ఉండదు. శ్రీకాంత్ ఫస్ట్ డే ఎట్లా మీట్ అయినప్పుడు ఎట్లా ఉన్నాడో ఈ రోజు వరకు నాతో అట్లాగే ఉన్నాడు. ఐ రెస్పెక్ట్ దట్. ఎందుకంటే నువ్వు బిజీ కావచ్చు, నువ్వు స్టార్ కావచ్చు, నువ్వు ఇంత డబ్బులు తీసుకోవచ్చు, ఇది బట్ ఓ మనిషిగా నువ్వు అదే. బట్ నువ్వు అలాగే ఉండగలిగావంటే నువ్వు చాలా ఏదో బాగా అచీవ్ చేసిన ఫీలింగ్. అంటే ఆధ్యాత్మికంగా యూ అచీవ్డ్ ఎ లాట్, విచ్ మీన్స్ నథింగ్ ఈజ్ ఏబుల్ టు షేక్ యూ. అటువంటి ఒక ఇంకో మనిషి శ్రీహరి అండి. ఓకే. సో తను హీజ్ సమ్వేర్ ఎల్స్, ఏదో ఒక మంచి వెసల్ పట్టుకొని ఐ హోప్ హీఈస్ బ్యాక్. ఎందుకంటే నా దృష్టిలో ఇది తోలు మాత్రమే, ఆత్మ అట్లాగే ఉంటుంది. ఈ తోలు వయసు అయిపోవచ్చు. ఎవరు అన్ఎక్స్పెక్టెడ్ అండి అది. అవును, ఇండస్ట్రీ కాదు, అన్ఎక్స్పెక్టెడ్. టోటల్ ఆయన తెలిసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ఎక్స్పెక్టెడ్. అవునండి, 100% అన్ఎక్స్పెక్టెడ్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. బట్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, జెమ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఇప్పటి వరకు నా కష్టం అని వెళ్ళిన ఏ మనిషికి నో అని చెప్పలేదండి శ్రీహరి గారు. బా, అటువంటి ఒక మనిషి నన్ను ఆప్యాయంగా అన్న అని పిలుస్తాడు. చాలా సినిమాలు వర్కౌట్ చేశారు మీరు. అవునండి, చాలా సినిమాలు చేశాం మేము. ఫిజికల్ ఫిట్నెస్ నాకు కొంచెం టిప్స్ ఇచ్చింది కూడా శ్రీహరి బిగినింగ్ స్టేజ్లో. అతను ఫ్లయింగ్ పుషప్ చేసేవాడు, పుషప్ క్లాప్ చేసి మళ్ళీ పుషప్. అమ్మో, ఇవన్నీ నేను ఎప్పుడు చేయగలను ఫీలింగ్. అంటే తనకి మార్షల్ ఆర్ట్స్ ఇది బ్యాక్గ్రౌండ్ అది. అవునండి, తను జిమ్నాస్ట్ అండి, బేసిక్గా జిమ్నాస్ట్. సో హీఈస్ ఫిజికలీ వెరీ ఫిట్ అండి. అంత ఫిట్గా ఉన్న మనిషికి ఇలా జరగడం అనేది నేను ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదండి. చుట్టుపక్కల తాగేసి పడిపోయే ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు, మరి వాళ్ళకేం కాలేదు, తను అట్లా అవ్వడం అనేది ఐఎమ్ సారీ టు సే, బట్ ఇట్ నో డిస్రెస్పెక్ట్ టు అదర్ పీపుల్. బట్ అయ్యో, నాకు జడ్జ్ నేను ఒక 1 వీక్ 10 days నేను కదిలించేసి, అంటే ఇంతేనా జీవితాన్ని కూడా
ఫీలింగ్లో వచ్చేసింది. ఐ దెన్ ఎక్స్పెక్ట్. శ్రీకాంత్ కానీ తన భార్య కానీ చాలా ఆప్యాయంగా చెల్లెమ్మ చెల్లెమ్మ అని పిలుస్తుంటారు. మేము సినిమా చేసాం, పాత బస్తీ అనే సినిమా. దాంట్లో శ్రీకాంత్, ఊహ, నేను. సో అక్కడ నేను రాయబారిని వాళ్ళిద్దరికి, అక్కడ స్టార్ట్ అయింది. సో అందువల్ల ఫ్యామిలీ కొంచెం నాకు బాగా చనువు. శ్రీకాంత్ గారు ఊహ గారి లవ్ ప్రేమ చిగురించడానికి కారణం మీరు. నేను కాదు, వాళ్ళిద్దరే. But నేను రాముడు కొడుతూ సాయం చేసినట్టు అప్పుడప్పుడు వెళ్ళి మట్టిలో తోలడం వచ్చి. ఓకే, బట్ వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. చాలా గుడ్ ఫ్యామిలీ, వెరీ గుడ్. ఎక్కడ పోయినా అందరు కలిసి. కొడుకు కూడా అందగాడు, తను పెద్ద హీరో అవుతాడని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. టాలెంటెడ్ బాయ్. సో గాడ్ బ్లెస్ దట్ ఫ్యామిలీ. ఓకే, సో ఇది పరిస్థితి. ఓకే. ఉత్తేజ్ లాస్ట్ హిజ్ వైఫ్ రీసెంట్లీ. అది తన్ని చెల్లెమ్మ చెల్లెమని పిలుస్తాను. కనపడప్పుడంతా అన్నయ్య వచ్చి భోంచే అన్నయ్య అని పిలిచేది. అదొక ఇవి కళ్ళ ముందు ఇవన్నీ జరగడం చూస్తుంటే మనం ఏదో అనుకునే జీవితం ఇంతేనా అని కూడా అనిపిస్తుందండి. సో దీస్ ఆర్ ఆల్ బిగ్ లెవెలర్స్ మనల్ని అక్కడి నుంచి ఇక్కడికి. ఎంత ఇదే జీవితం, దీన్ని మించి ఏమీ లేదు అని అర్థం చేసుకోవడానికి ఇవి తోడ్పడతాయి. అర్థం చేసుకున్నవాడు ధన్యుడు. ఈరోజు చాలా విషయాలు తెలుసుకున్నాం మేము, మా తెలుగు ప్రేక్షకులు మీ నుంచి. ఫైనల్గా తెలుగు ప్రేక్షకులకి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఇన్ని రోజులు మీ కెరీర్ దాదాపు 42 నుంచి 43 సంవత్సరాలు అవుతుంది సినిమా ఆర్టిస్ట్గా. నేను ఆర్టిస్ట్గా కంటే ఒక మనిషిగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏదైనా సరే మీకు నచ్చింది చేయండి. కొంతమంది ఇది సరిలేదనిపించవచ్చు, కొంతమంది ఇది కాదనొచ్చు. బట్ మీకు నచ్చింది మీరు చేస్తే మీరు లైఫ్ లాంగ్ పని చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పని అంటే మీకు ఇష్టం లేని చేయడం పని. బట్ మీకు నచ్చింది చేస్తే యూఆర్ వర్కింగ్ ఆన్ యువర్ ప్యాషన్. సో ఫాలో యువర్ ప్యాషన్, అంతే. గ్రేట్, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా గొప్ప విషయాలు షేర్ చేసుకున్నారు ఈరోజు మాతో పాటు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భం, ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్.